నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలుగు. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నటువంటి ఇప్పటి ప్రభుత్వం నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేయకముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిరయ్యా అంటే, కేవలం అప్పుడు ఈ యొక్క రాజకీయాల్లో పగలు అంటూ ఏముండవు, ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించను, ఎవరు ఎంత రెచ్చగొట్టినా కూడా వాళ్ళ మీద ఎలాంటి మాటలు మాట్లాడనని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో కొంతవరకు నోరుకు పదును పెడతా ఉన్నాడు అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అంటే ఇష్టం వచ్చినటువంటి భాష తీరును, అదేవిధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ కేవలం ఈ యొక్క కార్యక్రమాలను తీసుకుంటూ ఎక్కడ ఇంద్రవెల్లి సభలో మాట్లాడుకుంటూ కూడా పూర్తిగా గత ప్రభుత్వం పైన ఎవర్రా కూల్చేది, ఏం చేస్తారా మీరేం, మీ సంగతి ఏంది, మీరేంది, ఏం కథలు పడుతుర్రు, పండవేటి దొక్కుతా, ఇవన్నీ మాటలు కూడా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది. ఎందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం దాదాపు 2001 నుండి పోరాటం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ని ఆయన ఉద్యమ నాయకుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా అలాంటి వ్యక్తుల మీద, ఆయన కుటుంబం మీద ఎవరిని పడితే వాళ్ళను పండబెట్టి దొక్కుతా, ఒలేసి పడతా, తొక్కితే పాతాలని కోతారు, రండా, ఎన్ని మాటలు కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది. అంటే ముఖ్యమంత్రి పీఠం మీద కోవంగానే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక మాట మాట్లాడుకుంటూ, ప్రస్తుతం మీకు ఒక వీడియో చూపించే ముందు ప్రజలరా, వైఆర్ టీవీ తెలుగు మీద కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మా ఫేస్బుక్ పేజ్ ఏదైతే వైఆర్ టీవీ తెలుగు ఉన్నదో దాని మీద కుతంత్రాలు చేసి రిపోర్ట్లు కొట్టి మా ఫేస్బుక్ పేజ్ని రాకుండా పని చేయకుండా చేసినటువంటి వైనం. అందుకే మీకు ఫేస్బుక్ ద్వారా మేము లైవ్ అందించలేకపోతా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి మా ప్రశ్నించే గొంతుకలు లోపలికి వెళ్తా ఉన్నాయి, ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయనే కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రిపోర్ట్లు కొట్టి మా యొక్క ఫేస్బుక్ పేజ్ని కొన్ని రోజుల వరకు లైవ్ నడవకుండా అప్లోడ్స్ కాకుండా చూస్తున్నటువంటి వైనం ఈరోజు మేము చూసుకుంటూ వచ్చాము. అదేవిధంగా వైఆర్ టీవీ తెలుగు మీద కూడా కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది వైఆర్ టీవీ తెలుగు మీద కుట్రలు కేసులు అంటే వాళ్ళే మోసుకుంటున్నారు, వాళ్ళు పబ్లిసిటీ కోసం చేస్తూ ఉన్నారు. ఎవడు పబ్లిసిటీ కోసం చేస్తలేడు. మా మీద పెట్టినటువంటి, మా రంజిత్ అన్న మీద పెట్టినటువంటి అక్రమ కేసులు నిజం కాదా, ఎవరితో పెట్టించారో అవి నిజాలు కావా, వాళ్ళ వెనుక ఉన్నది ఎవరో అందరికి తెలియదా తెలంగాణ ప్రజలకు? ఒకసారి ప్రజలరా, మమ్మల్ని ఆశీర్వదించి ఆదరిస్తున్నటువంటి ప్రజలారా, మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి వైఆర్ టీవీ తెలుగుకి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే కామెంట్, షేర్, లైక్ ఎందుకు అడుగుతా ఉన్నామంటే, ఇన్ని రోజుల తర్వాత ఒక్కసారి రిపోర్ట్లు కొడితే దానికి పరిష్కారమే సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఇవి గమనించాలి. రిపోర్ట్ల వాదిగానే ప్రశ్నించే గొంతుక మరోసారి రంజిత్ అన్న మీద, అదేవిధంగా వైఆర్ టీవీ తెలుగు మీద కుట్ర చేసే ప్రయత్నం అయితే క్లియర్గా కానిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు. ఇదే మూకుమ్మడిగా 20,000 వీడియోలు చేస్తే అప్పుడు సపోర్ట్ చేసినటువంటి కొంతమంది ఇప్పుడు ప్రతిపక్షంలో, మీడియా అనేది ప్రతిపక్షంలోనే ఉండాలి, మీడియాలో ప్రతిపక్ష భాగమే పోషించాలి. అందరిలాగా అమ్ముడు పోయిరు ఎవరు మాకు రూపాయలే, మా కష్టాలు మాకు తెలుసు, మేము మాట్లాడితే మమ్మల్ని ఏం చేస్తారో కూడా భయాందోళనలో బతుకుతున్నటువంటి సమయం ఇది మాది. ఒకసారి దయచేసి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి ప్రజలారా, దయచేసి ప్లీజ్, ఎందుకు అడుగుతా ఉన్నామంటే ఈ యొక్క కారణాలు రిపోర్ట్లు కొడుతున్నారు కాబట్టి దయచేసి మరోసారి మీ వైపు ప్రజల సమస్యల మీద పోరాడుతున్నటువంటి మా వైఆర్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కామెంటు, షేరు, లైక్ కొట్టండి. ఎందుకంటే దాని పరిష్కారం, రిపోర్ట్లకు ఎదురు దెబ్బ కొట్టాలంటే మనం కామెంట్లు పరిష్కారం చేయాలి. అయితే ప్రజలారా, మనం మీ ముందుకు మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నీ కూడా చేస్తారు అని కూడా నమ్ముతా ఉన్నాం. మీ యొక్క మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి అన్నలారా, అక్కలారా, చెల్లెల్లారా, అమ్మలారా, ప్రతి ఒక్కరికి దండం పెడతా ఉన్నాం. మాలాంటి ప్రశ్నించే గొంతుకలను ఏమంటారంటే
కాలగర్భంలో కలిపేయాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బాగా మాపై కుట్రలు చేస్తూ ఉన్నారు. ఆ కుట్రలో భాగంగానే రంజిత్ అన్న మీద అక్రమ కేసులో ఆయన మేము దాదాపు వారం రోజులు బిక్కుమంటూ కూడా వార్తలను నిజాన్ని నిర్భయంగా చెప్తే కూడా అక్రమ కేసులా అంటూ కూడా అవి కూడా అసలు నిర్ధారణ లేనటువంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అయితే ప్రజలారా, ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారని ఒకసారి చూపిస్తాం. చూడండి ఏం మాట్లాడారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతారు చూడండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత అసభ్యకరమైన భాషను వాడితే తెలంగాణ ముఖ్యమంత్రి. ప్రజలారా ఒక్కసారి గమనించాలి, ఈయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాట. మనం ఇద్దరు ఫోటోలు తీసుకుంటున్నాం. ఇద్దరు ఫోటోలు తీసుకొని ఇంత అసభ్యకరమైన భాషను వాడితే అసలు వాళ్ళు అసలు నాకైతే అర్థం కాలేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది. వాడిన భాషను ఎవరు కూడా సభ్య సమాజము క్షమించదు. వారిని వదిలిపెట్టారు, నేను చెప్తున్నా, నీకు వార్నింగ్ ఇస్తున్నా. మేము ఎన్నో తెలంగాణ ముఖ్యమంత్రి ఇంత అసభ్యకరమైన భాషను వాడితే అసలు వాళ్ళు అసలు నాకైతే అర్థం కాలేదు ఏంటి అసలు ఏం జరుగుతుంది. వాడిన భాషను ఎవరు కూడా సభ్య సమాజము క్షమించదు. వారిని వదిలిపెట్టారు, నేను చెప్తున్నా, నీకు వార్నింగ్ ఇస్తున్నా. మేము ఎన్నో ఇది ప్రజలారా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ముఖ్యమంత్రి గారి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భాష సక్కలేదు, వాళ్ళు ఏం చేస్తారో అర్థమైతలేదు అంటూ కూడా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవి. అయితే ఒకసారి క్లియర్గా చూడాలి ప్రజలారా. ఏం చూడాలి అంటే వైఆర్ టీవీ తెలుగుని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకల మీద ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నది ఎంత నిజమైతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు 100 రోజుల సమయం అడిగింది. 100 రోజుల సమయంలో భాగంగా దాదాపు డిసెంబర్ 3 తారీఖున ఏర్పాటైతే ఇక్కడ 2 నెలల సమయం కూడా గడిచిపోయింది. 2 నెలల సమయం అంటే 60 రోజుల పైగా, ఫిబ్రవరి 3కి 60 రోజులు కాగా 61 రోజు కాగా ఇప్పుడు ఏవైతే మన 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలను ఎలా పక్కదోవ పట్టించాలి. ఒక ఆయన అంటాడు, సాక్షాత్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే పూర్తిగా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలకు సులువుగా బాటలేయొచ్చు అని అంటున్నాం. మరి మీ ఎందుకని రాహుల్ గాంధీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ప్రజలారా? ఒక్కసారి మాట్లాడండి దాని గురించి. ఒక్కసారి కామెంట్ రూపంలో మీరు చెప్పే ప్రయత్నం, కామెంట్ రూపంలో అయితే మీరు చెప్పే ప్రయత్నం చేయండి. మేము మాట్లాడడం తప్ప, తెలంగాణ ప్రజల తరపున మాట్లాడడం తప్ప ఏం జరుగుతూ ఉన్నది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 6 గ్యారెంటీలు ఇస్తారంట. 6 గ్యారెంటీలు ప్రధానమంత్రి అయితే ఇస్తాడు. ప్రధానమంత్రి కాకపోతే 6 గ్యారెంటీలకు పంగనామం పెట్టినట్టేనా? ఒక మంత్రి అంటాడు 6 గ్యారెంటీలో 100 రోజులు వేస్తామని మేము చెప్పలే అంటారు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి నేతలు ఇప్పుడు ఎందుకో దాని గురించి మేము సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మేము అనలేదు నిరుద్యోగ భృతి అన్నారు. రోజుకో మాట మారుస్తూ గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటేనే వీళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు. కాలయాపన తర్వాత మరో నెల నుంచి 2 నెలల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి టాస్క్ ఇచ్చినట్టుగా సమాచారం ఉన్నది. 12 సీట్లను గెలిపించాలి, లేకపోతే మీ సీట్కి ఎసరు ఉన్నట్టుగా కూడా ఉన్నటువంటి సమాచారం. అది 12 సీట్ల లోపు ఈ యొక్క కాలయాపన చేస్తారు. 500కి సిలిండర్ అంటున్నారు, ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు. మరి ఎప్పుడు 60 రోజులు మీద 63 రోజుల సమయం వస్తూ ఉన్నది. మిగతా ఎంత ప్రజలారా 37 రోజుల సమయం ఉన్నది. 37 రోజులలో మరి ఒక గ్యారెంటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 గ్యారెంటీలను అంటే 2 గ్యారెంటీలు 3 గ్యారెంటీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికీ ఇంకా 6 గ్యారెంటీల మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా కరెంట్ బిల్లు మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇక్కడ ఉచిత మహిళా బస్సు పథకం మీద కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతా ఉన్నామంటూ కూడా అదొక జీవో జారీ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డు, ఇంతకుముందు కరెంట్ బిల్లుకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేమో రేషన్ కార్డు ఉంటేనే కరెంట్ ఫ్రీ అన్నట్టు కూడా
మాట్లాడుతూ ఉన్నారు. అయితే అక్కడ రేషన్ కార్డు ఉంటేనే కరెంట్ బిల్ ఫ్రీ, లేకపోతే లేదు అన్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు. రేషన్ కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇండ్లకు అర్హులు, లేకపోతే లేదంటున్నారు. రేషన్ కొన్ని రోజుల తర్వాత రేషన్ కార్డు ఉంటేనే రైతు బంద్ అంటారు, కొన్ని రోజుల తర్వాత రైతు బీమా, రైతు భరోసా కింద రైతు రుణమాఫీ అని కూడా అనే అవకాశం ఉన్నది. క్లారిటీగా అంటారు కూడా. ఎందుకంటే రోజుకొక మాట మనం చూసాం. ఇప్పుడేమో గతంలో అయితే గతంలో ఏం జరిగింది అంటే కేసీఆర్ మాట్లాడినటువంటి మాటల మీద విమర్శలు గుప్పిస్తూ దీని మీద ఇదే కాలయాపన చేస్తున్నారు తప్ప, దయచేసి ప్రజల్లో మీతో మేము అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం కదా, చాలా రోజుల తర్వాత కూడా నేను మళ్ళీ ఒకసారి మీతో నేను అనే ప్రోగ్రామ్కి తీసుకొని వచ్చినాం. దయచేసి మీరందరూ కూడా ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉంది, 60 రోజుల పాలన ఎలా ఉంది అనేది కూడా మీ యొక్క మాటల్లో తెలపండి అంటూ కూడా మీ ముందుకు మేము వచ్చాము. అయితే రోజుకొకరు ఇక్కడ భువనగిరికి సంబంధించినటువంటి వాళ్ళు, భువనగిరికి సంబంధించి 2 చిన్నపిల్లలు అమ్మాయిలు మరణించినటువంటి వార్త, దానిపై ఎవరు మాట్లాడటం లేదు. అదేవిధంగా షాద్నార్కి సంబంధించి మా అన్న అక్కడ ప్రశ్నించే గొంతుకగా ఉన్నటువంటి సత్యమన్న రాసుకుంటూ వచ్చినటువంటి వార్త, అక్కడ పిల్లలతోడుగా మాట్లాడించినటువంటి మాట, ఇక్కడ ఎందుకని మీరు మీ ఊరు బడికి కాకుండా వేరే ఊరికి పోతా ఉన్నారు అంటే, ఇక్కడ చదువులు చెప్పనికే అక్కడ సార్లు టీచర్ అమ్మలు లేరు, మేము అందుకే పక్క ఊరికి పోతున్నాం, పక్క ఊరిలో మంచిగా ఉన్నది అంటే, సర్కారు బడులను ఒక తెలంగాణ మోడల్ స్కూళ్లను మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి సర్కారు బడులలోనే పిల్లలు లేనటువంటి విషయము, అక్కడ ఉపాధ్యాయులు లేనటువంటి ఒక తానేమో జీతం తీసుకుంటారు, మరొక తాన ఉపాధ్యాయ వృత్తిని చేస్తున్నటువంటి టీచర్లు ఉన్నారు. మరి ఎప్పుడు ఒక నిరుపేద కుటుంబానికి సంబంధించి చదువుకోనేప్పుడు చదువుకుందామనే హాస్టల్లోకి పోతే, అక్కడ భువనగిరికి సంబంధించినటువంటి హాస్టల్లో ఎవరైతే అమ్మాయిలు 2 చెల్లెమ్మలు చనిపోయినారో, ఆ చెల్లెమ్మలు చనిపోయినటువంటి దాంట్లో ఒక ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి, నేను ఇంటికి వచ్చి చదువుకొని పాస్ అవుతా కానీ ఇడు ఉండను, ఎందుకంటే ఆకతాయిలు తిరుగుతూ ఉన్నారు, ఆటో డ్రైవర్లు వస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఒంటి మీద బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం, ఒంటి మీద పండ్ల ఘాట్లు కొట్టినది, ఇవన్నీ కూడా అంటే ఎవరన్నా కావాల్సుకొని ఏమన్నా చేయరాంది చేసి అక్కడ ఉరేసిపోయారా అనేది కూడా ఒక అంశంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో? ఈయననేమో రండా అంటాడు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సుఖమైన మాటలు మాట్లాడారు, అధికారంలోకి రాగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నటువంటి మాటలు మనము వినిపించలేం ప్రజలారా. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్, యూట్యూబ్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి మాటలు వినిపించాలి. అంటే అంత చండాలమైనటువంటి మాటలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వైనం ఇది. ఇప్పటికీ తెలంగాణ సమాజం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ మీద కామెంట్ల రూపంలో, రిపోర్ట్ల రూపంలో ప్రశ్నించేటువంటి గొంతుకలకు దెబ్బ కొడదామనే ఆలోచనలో వీళ్ళందరూ కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ప్రజలు ఉన్నంత వరకు వైఆర్టీవీని కానీ వైఆర్టీవీలో మా రంజిత్ అన్నను కానీ టచ్ చేసే ఆస్కారం అయితే మీకు ఎవరికి లేదు, చెయ్యరు. ఇట్లా ఒకసారి మనతో పాటు లైవ్ కాలర్ ఉన్నారు, లైవ్ కాలర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. చెప్పండి అన్న. నేను ఉదయం మాట్లాడుతున్నా, రంజిత్ అన్న లేడు. ఆయన ఒకసారి సాయంత్రం లైవ్లోకి వస్తారన్న. మీరు లైవ్లో ఉన్నారన్న, సాయంత్రం ఆయన లైవ్లోకి వస్తారు, ఆయనతో మాట్లాడండి. సాయంత్రం అంటే ఇది లైవ్ అయిపోయిన తర్వాత వస్తారు ఆయన అందుబాటు. సరే అన్న. రైట్ అవునన్నా. రైట్ థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా ప్రజలారా, రంజిత్ అన్నతో మాట్లాడడానికి తెలంగాణ సమాజం అంతా ముందలికి కదులుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ వైపు యొక్క కారణం ఏదైతే ఉన్నదో ఈ ఒక్కసారి
మనకు వాట్సాప్ల రూపంలో ప్రతి దాని రూపంలో మా మీద నిఘా పెట్టినటువంటి అందరు ఆఫీసర్లు కూడా మా మీద నిఘా పెట్టే ఉన్నారు. చాలామంది వాట్సాప్ చేస్తూ ఉన్నారు, అందరికీ రెస్పాండెంట్ కాలేని పరిస్థితి మాది. అదేవిధంగా అందరు కాల్ చేస్తూ ఉన్నారు దాదాపు నెలలో తరబడి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి, ఏం పేరు? చెప్పండి అన్న. 3 నెలల నుంచి పెన్షన్ అంటే మీకు పెన్షన్ డిసెంబర్ 3 తర్వాత గవర్నమెంట్ వచ్చినాక నవంబర్ది మీకు పెన్షన్ రాలేదా అన్న? నవంబర్ రాలేదు, డిసెంబర్ రాలేదు, జనవరి, ఫిబ్రవరి 4 months అవుతుందన్నా. 3 నెలల నుంచి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మీకు 3 నెలల నుంచి పెన్షన్ లేదు? లేదన్నా, నన్ను పది మాట్లాడిస్తారా ఎట్లా నేను నిలబడతానన్నా. నేను అయినప్పుడు నా పెళ్లి అయింది, మ్యారేజ్ అయింది. వాచ్మెన్ డ్యూటీ చేస్తానా. నేను ఎట్లా పడతానన్నా, మీరు ఎట్లా చేస్తున్నారు? ఏమో సీఎంకి తిట్టడం, పండబెట్టి తొక్కడం ఇవన్నీ తెలుసు, కానీ పెన్షన్లు ఇచ్చినా అంటున్నారు కదన్న. మరి అంటే మరి రాష్ట్రంలో అందరికి పెన్షన్లు అందినాయి, రైతు బంధు కూడా అందిందని మాట్లాడుతున్నారు. మా ఊరు పల్లెటూరు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. నేను ఏదో 10 years బతుకుంటున్నా. 20 ఏళ్ళు వచ్చి 20 ఏళ్ళ నుంచి ఆఫీస్ బయట చేసుకుంటా బతుకుతున్నానా. నా పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. రైట్. థ్యాంక్ యూ అన్న, మాట్లాడదాం దీని గురించి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడ నుండి, ఏం పేరు? నల్గొండ జిల్లా పేపల్లి మండలం అన్న మాట్లాడేది. పేపల్లి మండలం అన్న, చెప్పండి. రైతు బంధు పడతలేదన్నా, ఎట్లనా? రైతు బంధు అందరికీ లబ్ధిదారులకు వేసినాము, లేకపోతే ఫిబ్రవరి 31 తారీఖులో ఫిబ్రవరి నెలాఖరు లోపు మీకు రైతు బంధు చేరుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అన్న. ఎప్పుడు కొట్టుతానా ఆయన దొంగ పడక ఏలని చూడుకుంటున్నా. 3 ఎకరాల భూమి వెళ్ళే అన్న, 3 ఎకరాలు 3 గుంటలున్నా, ఇంకా భూమి వెళ్ళే రైతు బంధు వెళ్ళేనా? మరి ఏదన్నా ఏదో పడుతున్నాడు. ఏది మళ్ళా జనవరి పోయింది, ఫిబ్రవరి ఇచ్చింది. ఫిబ్రవరి ఇన్ని రోజులేమో పండుగ తర్వాత కనుమ పండుగ అయిపోయినా మలత రోజు పడతాయి అన్నారు, తర్వాతనేమో 31 తారీఖు అన్నారు, తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంలో పడే అవకాశం ఉంది అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏందన్నా 3 ఎకరాలకు ఇప్పుడు పడేది కదన్నా. మరి 3 ఎకరాలు ఇప్పుడు పడేది. 3 ఎకరాలు ఏ చేసినాం, 20 లక్షల మందికి ఏ చేసినాం అంటారు. ఇంకా ఇప్పుడు దాకా పడలే. ఇప్పుడు చూస్తున్నాం, ఫోన్లో చూస్తే మెసేజ్ చూస్తున్నాం. అది 3 ఎకరాలు కూడా పడతలేదు. 5 ఎకరాలు చేస్తున్నా. 5 ఎకరాల వరకు చేసినా కానీ వేయచ్చు కదన్నా 3 ఎకరాల వరకు. మరి 3 ఎకరాలు వస్తలే కదన్నా. అన్న, ఎట్లా అనిపిస్తుంది ఈ 60 రోజుల పాలన? ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? దొంగలని చెప్పి ఇప్పుడు తెలుస్తుందన్నా. ఇప్పుడు తెలుస్తుంది కదా, రేపు ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా. నేను సర్పంచ్ని మాట్లాడుతున్నా, ఇక్కడ పేపల్లి మండలం ఉద్దిపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడేదన్నా. ఏందన్నా ఇప్పుడు దాకా రైతులు అంతా ఇంకా ఉన్న అనవసరంగా గెలిపించినాం, అనవసరంగా ఓటేసి అనవసరంగా గెలిచాం. ప్రజలు సన్నకారు రైతు కూడా ఇదే మాట 2 ఎకరాలు కూడా రాలేదన్నా. 2 ఎకరాలు రాలే, 3 ఎకరాలు 3 గుంటలు ఉంటే నాకు కూడా పడలే. ఏదన్నా అన్నాడు ఆ రోజు కొమ్మటెంగరెడ్డి, మా జిల్లా కొమ్మటెంగరెడ్డి అన్నాడు. మరి వాళ్ళు ఎట్లా పురస్కారం ఎట్లన్నా అంటే పడుతుందంట అన్న. మరి చూద్దాం, ఈ జనవరి నుంచి డిసెంబర్ నుంచి జనవరికి దొప్పుకుంటూ వచ్చారు, జనవరి నుంచి ఫిబ్రవరి దొప్పుకుంటూ వచ్చారు. మీ యాసంగి పంట అయిపోయినాక ఇస్తారేమో మరి మీ అకౌంట్లలో. చెప్పు తీసుకొని కొట్టాలని రేపు రోడ్ల మీద తిరుగుతారా వాళ్ళు? రేపు రోడ్ల మీద తిరుగుతారా? అంటే వాళ్ళు కేసీఆర్ అప్పు చేసిపోయిండు, పైసలు లేవు, ఏం చేయమంటావు అంటారు. మరి కాదన్నా, కేసీఆర్ అప్పు చేసిన ఆదాయం లేదన్నా. అప్పు చేసిననే తెలిసి చెప్పు. ఇప్పుడు అదే భూమి కొంటావన్నా, ఇప్పుడు ఒక 10 ఎకరాల భూమి కొంటే 1 కోటి రూపాయలు అవుతుంది. భూమి కనబడుతుంది కదా, భూమి 1 కోటి రూపాయలు అని అప్పని అంటారు, కానీ భూమి చూపిస్తుంది కదా. మరి అది అప్పు ఎట్టయితుందన్నా? భూమి ఉన్నప్పుడు అప్పు ఎట్టయితుంది? మరి ఎట్లా చెప్పొచ్చు కదన్నా మీరు కూడా. భూమి కొంటే 20 లక్షలు అనుకో. మేము చెప్తున్నాం కాబట్టి మా ఛానల్ మీద మా మీద కుట్రలు చేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. కేసులు చేస్తే కూడా రోడ్ల మీద అంతా ధర్నా
సార్ ఎంత తెలంగాణ ఉద్యమంలో మేము ఫస్ట్ ఇప్పుడు మల్లెపల్లి బస్సులు కాదు పెట్టినాం బస్సులనే ఉమ్, తెలంగాణ ఉద్యమంలో బస్సులనే మేము బస్సులు కాలు పెట్టాము 2 బస్సులు కాలు పెట్టామనా ఉమ్, వీళ్ళంతా ఇలా బతుకంతా ధర్మ దిగాలంటే రేపు రైతులు ఇంకా చూస్తాను ఇంకా 15 రోజులు ఈ నెల 15 తారీఖు చూస్తారు ఉమ్, అప్పుడు తెలుస్తా కొడుకులు రోడ్డు మీద వస్తారు అప్పుడు రైతులు వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఉమ్. కానీ ఈ పద్ధతి కాదన్నా ఇట్లా వేస్తే ఎట్లా ఇలా ఎట్లా ఈ ప్రభుత్వం ఎట్లా ఏం చేయాలి వీళ్ళకు ఉమ్. మరి ఎట్లా ఇస్తారు వాళ్ళ ఫోన్ ఇంకా ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే కూడా చెప్తారు ఆల్రెడీ మా సర్పంచ్ కూడా పోయి నిన్న మనం రిటైర్ అయినాం కదా సర్పంచ్ ఉప సర్పంచ్ మొత్తం అవును మీకు అధికారం ఇచ్చారు కదా. అధికారం ఇస్తే అధికారం వాళ్ళకి ఇచ్చిన అంటే నేను ఏరు సూపర్ సర్పంచ్ అన్నా ఉమ్, అయితే ఎమ్మెల్యే దగ్గర పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా బాగున్నాయి కదా దేవరకొండ అవును అయితే మన పోతే పడతాయి అంటారు రేపు 15 తారీఖు దాకా పడతారు లాస్ట్ వరకు నువ్వు చెప్పినట్టే లాస్ట్ వరకు పడతాయని చెప్తారు మరి లాస్ట్ వరకు పడకపోతే ఏం చేయాలన్నా ప్రశ్నించండి, ప్రశ్నిస్తే ఒకరి మీద అంటే కేసు పెడతారు కానీ అందరు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అందరి మీద కేసులు అయితే పెట్టరు. ఇప్పుడు రజీదన ఉందా లేడన్నా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినాడు అనా ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు ధర్నా దిగమంటారా ఎట్లా మరి ఎప్పుడు ఏంది పురస్కారం ఎట్లన్నా మేము ఎలా చెప్పగలుగుతామన్నా అది రైతులకు సంబంధించి మీకు సంబంధించినటువంటి దాని మీద మీరు ఏం చేసినా కానీ మేము వెనుక మీ గురించి మాట్లాడడానికి ప్రజల గురించి మాట్లాడడానికి వైఆర్టీవీ ఉన్నది. అవునన్నా ఇప్పుడు నిన్న రైతు బీమా అంటే మా సడుగుడు ఒకటి చనిపోయిండు 1 నెల అవుతుంది ఆయన రైతు బీమా అది ఎప్పుడు ఆఫీస్ పోయినా ఏ ఆఫీసులో పట్టించుకుంటలేరు అది రైతు బీమా ఎటు పోయింది ఆ రైతు బీమాని కూడా ఎవరైనా మన అది రిపోర్ట్ స్లిప్ ఇచ్చినా ఎవరైనా ఇప్పుడు లేదు వాడు తీసిన రేవంత్ రెడ్డి తీసిన అంటారు మరి ఎట్లా అది పర్సనల్ పబ్లిక్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు కదన్నా రైతు బీమా తీసేసి అడగండి ఎమ్మెల్యే దగ్గరకు పోయి అడగండి మరి ఎమ్మెల్యే దగ్గరకు పోయి వాడు మొన్న పోతే ఎమ్మెల్యే దగ్గర పోతే మన అన్నాడు లాస్ట్ చూద్దామని అంటుండు మరి లాస్ట్ చూసి మళ్ళీ తర్వాత ఏమైనా ధర్నా చేద్దామా మరి ఎట్లా పురస్కారం ఎట్లా ఇప్పుడు బంధువుల కింద ఏమైనా పెడదామా ఆలోచించుకోండి అన్న. రైట్, థ్యాంక్ యూ. రైట్, ఓకే అన్న. ఇదండి ఇగో రైతు బంధు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు రైతు బంధు ఇంకా రాలేదు. రైతు బీమా రేవంత్ రెడ్డి తీసేసిండని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు అసలు ఏంది తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు ఇయ్యోకల్లా ఇప్పటి వరకు అయిపోతుండే అందరికీ, ఒకరికి కాదు ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో 70 లక్షల మంది ఉండే రైతు బంధుకు సంబంధించినటువంటి 70 లక్షల మంది ఎవరైతే ఉన్నారో 70 లక్షల మందికి ఇప్పటి వరకు యాసంగి పంటకు సంబంధించినటువంటి పంటను 70 లక్షల మందికి ఇప్పటికే కేసీఆర్ అందిస్తుండే. అయితే నమస్కారం అండి. అయితే ప్రజలారా 70 లక్షల మందికి ఇప్పటికే అయితే వీళ్ళు చెప్తున్నటువంటి దాని ప్రకారం 40 నుండి 50 లక్షల మంది లబ్ధిదారులకు వేసినామంటున్నారు. మరి ఏ విధంగా 50 నుండి 50 లక్షల మందికి వేసినారు? అయితే 50 లక్షల మందికి వేస్తే మరి ఇప్పుడు 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పడ్డాయి అంటున్నారు కదా. మరి 50 పడితే ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఒక కాలర్ అన్న ఫోన్ చేసిండు, ఒక అన్న రైతన్న ఫోన్ చేసి ఏమంటా ఉన్నాడు, అన్న నాకు రాలేదు రైతు బంధు. ఒక అన్న ఫోన్ చేసి ఏమంటా ఉన్నాడు. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి అన్న, ఎక్కడ నుండి ఏం పేరు అన్న? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. ఇప్పుడు రైతు బంధే అంటారు కదా. ఇప్పుడు రైతు బంధు సరే వాళ్ళు చెప్పినట్టు ఫిబ్రవరి ఎండింగ్ వరకు వస్తుంది అంటారు. సరే ఫిబ్రవరి ఎండింగ్ వరకు వెయిట్ చేస్తాం. కానీ కౌలు రైతులు ప్లస్ ఈ ఉపాధి హామీ కూలీలకు వీళ్ళకు 15,000 ఇస్తారన్నారు కదా, వీటి సంగతి ఏందన్న? అదే కదా అన్న, ఇప్పుడు అంటే రైతు బంధుకే డబ్బులు లేవు అంటున్నారు. మరి కౌలు రైతులకు ఎలా అనేదే ప్రశ్న. కౌలు రైతులు ప్లస్ సరే కౌలు రైతులు ఆ తర్వాత కూలీ రైతులకు 15,000 ఇస్తానన్నారు కదా. మరి అవి ఇవ్వకుంటే ఎట్లా అన్న? ఇప్పుడు అందరూ ఇట్లా అతను తప్పుదారి పట్టిస్తాడు ప్రజలను. ఎందుకంటే రైతు బంధు లేట్ చేస్తే రైతు మీదనే ఫోకస్ ఉంటది, నేను ఇచ్చిన మిగతా వాటి మీద ఫోకస్ ఉండదు. కరెక్ట్ క్వశ్చన్ రైజ్ చేసిరన్న మీరు. మిగతా వాటి మీద ఉండదు. రైతు బంధు అనేది ఉంటది. వెనక ముందు నేను ఇచ్చేస్తా, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో పోతా, మీరు రైతు బంధు నేను వేసాను కదా అని అంటాడు. మరి వీటి సంగతి ఎట్లా అన్న? అదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటా ఉన్నారు అంటే ప్రతిదానికి తెల్ల రేషన్ కార్డు దానికి సాకుగా పెట్టే అవకాశం ఉన్నదన్న. అయితే అన్న తెల్ల రేషన్ కార్డు ఓకే. ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళ రైతులకు అన్న వాళ్ళకి వేయాలి కదా తెల్ల రేషన్ కార్డులకు.
ఇంకొకటి అన్న, ఆయన 6 గ్యారెంటీ ఫామ్ ఇచ్చాడు కదా, అవును. నిరుద్యోగులకు ఆ నిరుద్యోగుల సమస్యను ఎట్లా తెలుసుకుంటాడు? ఆ యువ వికాసం అనే 6 గ్యారెంటీ ఫామ్స్ లో యువ వికాసం అనే ఆప్షన్ ఇయ్యలే. యువ వికాసం కాదా, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే రైతు ఈ మన యువ వికాసాన్ని పక్కన పెట్టండి, అభయాస్తం కింద 5 గ్యారెంటీలు. యువ వికాసాన్ని పక్కదారి ఎప్పుడో పట్టించేశారు. యువ వికాసం గురించి అక్కడ మాటలు కానీ చేతలు కానీ దాని గురించి మాట్లాడుతున్నటువంటి వైనం కానీ ఎవరు కనిపిస్తలేదు. అభయాస్తం కింద ఉన్నటువంటి ఈ 5 పథకాలను అయితే మేము 100 రోజులలో చేస్తాం. 6 గ్యారెంటీలు ఉన్నారు కానీ ఇప్పుడు ఏం సప్లై చేస్తలేరు దాని మీద. ఆల్రెడీ 63 రోజులు సమయము ఇక్కడ అయిపోయిందట. మన ఇంద్రవెల్లి సభలో నేను గ్యాస్ గ్యారెంటీ ఫ్రీ ఇస్తున్నా, మళ్ళీ ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటుండు. తెల్ల రేషన్ కార్డే అని చెప్తుండు. మరి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తాను ఎలక్షన్ ముందు చెప్పొచ్చు కదా అన్న. అదొకటి. ఇంకొకటి, ఇంద్రవెల్లి సభ పెట్టడానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను నామరూపాలు లేకుండా చేయడమే రేవంత్ లక్ష్యం అన్న. వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకు అర్థం కావట్లేదు. అక్కడ ఆ రోజు ఆ ఇంద్రవెల్లి ఘటన జరగడానికి కాంగ్రెస్ వాళ్ళే కారకులు. ఇతను అప్పుడు కాంగ్రెస్ లో లేడు కదా అన్న. అవును. అది మెయిన్ వీళ్ళ జనాలకు ఇప్పుడు ఆయన మన చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు చెప్పినట్టే చేస్తుండు. అక్కడ నేను చేయలేదు, చేసింది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ నామరూపాలు చేసిన తర్వాత ఇప్పుడు మన టిఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ ఎట్లా ఉందో ప్రత్యామ్నాయంగా టీడీపీ ప్రాంతీయ పార్టీగా చేయడమే రేవంత్ లక్ష్యం. అతన్ని ఇప్పుడు కాంగ్రెస్ తోటే అధికారంలో ఉండి టీడీపీకి అనుకూలంగా పనిచేసి టీడీపీ కాడర్ ను పెంచడానికే అతను వేం నరేందర్ రెడ్డిని సలహాదారులుగా ఉంచిండు. అతను వేం నరేందర్ రెడ్డి సలహాదారుడు అంటే సరే పెట్టుకున్నాడు అనుకో, అతను రాజకీయంగా పని చేయొద్దు కదన్న. అతనికి సలహా సూచనలు మాత్రమే ఇవ్వాలి. అతను కూడా రాజకీయం చేసి అతన్ని డ్రాప్ చేస్తుండ అతన్ని ప్రజలను. అయితే ఇప్పుడు కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి కొన్ని వాక్యాలు మాట్లాడుతూ ఉన్నాడు కదా అన్న. అవును, రండా అది ఇది అని అంటే ఎలా చూడొచ్చు దీన్ని, ఎలా చూడొచ్చు అంటే కేసీఆర్ మొదలు పెట్టిండు కదా అన్న, కేసీఆర్ మొదలు పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి ఎక్కడ అన్న, కేసీఆర్ పెట్టిన భిక్ష ఇయ్యాల రేవంత్ రెడ్డి అనుభవిస్తుండు. ఇప్పుడు కేసీఆర్ లేనిది తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేనిది రేవంత్ రెడ్డి ఎక్కడోడు. ఇతను ముఖ్యమంత్రి ఎవరో ఆంధ్ర కాళ్ళ బూట్లు గిట్ల తుడిచి బతికేటోడు ఇతను. నోటు కోట్లో దొంగ ఇతను. రైట్, థ్యాంక్ యూ అన్న. కేసీఆర్ ని విమర్శించే స్థాయి కాదు కదా అన్న అతను. అంటే కేసీఆర్ మొదలు పెట్టిండు ఇలాంటి భాష, అందుకే మేము కూడా కొనసాగిస్తున్నాం అంటారు. కేసీఆర్ ఏం పెట్టిన అన్నాడు అన్న అతను. కొన్ని సమయ సందర్భాన్ని బట్టి మాట్లాడినా గానీ అభివృద్ధిని జీవించిండు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడిండు. ఇల్లు నియామకాలు అన్ని రైతులకు 24 గంటల కరెంటు, రైతు బంధు సకాలంలో. ఇటువంటి ఏనాడైనా రోడ్డు మీదకి జనం ధర్నా చేయడానికి వచ్చిర్రా అన్న 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ఉన్నప్పుడు? ఇట్లా ప్రశ్నిస్తే వీళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు ఆ పార్టీ పని చేసే వాళ్ళు కాబట్టి విమర్శిస్తారు అనేది వాళ్ళు చెప్పుకొస్తారు. రైట్, థ్యాంక్ యూ అన్న. సరే అన్న. రైట్, ప్రజలారా ఒకసారి మనం లైవ్ కామెంట్ చూసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో ఒక చెత్తనా కొడుకు ఏం పెడతా ఉన్నాడంటే, ఈ మోతేవారెడ్డి ఎవర్రా వీడికి జర్నలిస్ట్గా వీడికి జర్నలిస్ట్గా లేదు, హార్పిక్ టాయిలెట్ క్లీనర్లా ఉన్నాడు అని వీడే అనుకుంటుండు అని అంటే, ఈయన పేరు ఏం పేరు అంటే కొండ్లేపు విజయ్ కుమార్. నేను జర్నలిస్ట్నా కాదా, నువ్వు ఫస్ట్ కామెంట్ చేయడం కరెక్ట్ నేర్చుకో. ఒకటే కామెంట్ని ఇచ్చి ఇయ్యరమయ్య మేము హార్పిక్ టాయిలెట్ క్లీన్లు చేస్తామా, మీ గవర్నమెంట్ని నీట్గా నూకి పెడతామా, ఏదో ఒకటి చేస్తాం. ప్రశ్నిస్తే ఇలాంటి చెత్త కామెంట్ లైవ్ కాల్ చేసినాక మాట్లాడుకుందాం దీని గురించి. ఎదవ కామెంట్లు చేసి ఏదో కించపరుద్దాము, ఏదో భయపెడదాము, ఇవన్నీ కామెంట్లకు భయపెట్టండి అసలు కాదు. నేను జర్నలిస్ట్నా కాదా, నా జర్నలిజం బుక్ నేను చదివినటువంటి పట్టాలు చూపిస్తా, చదివినా చూపిస్తా. లైవ్లో కాల్కి రా, లేకపోతే డైరెక్ట్ డిబేట్కి రా. నువ్వు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతావు, నీతోటి ఎవడు పెట్టిస్తుండో అన్నీ తెలుసు. నమస్కారం అండి. హలో అన్నగారు, నమస్కారం. నమస్కారం అండి. మాది వరంగల్ జిల్లా. చెప్పండి అన్న. ఆత్మకూరు మండలం. అన్న ఇప్పుడు అంటే మామూలుగా గవర్నమెంట్ మారితే తెలంగాణ తల్లి విగ్రహం కూడా పడతారా అన్న? మీ వాయిస్ బ్రేక్. చెప్పండి అన్నగారు. ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారుతుందా అన్న? అంటే వాళ్ళకి మారుతుంది, అంటే వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు కదా.
అంటే అంటే పుట్టుక అనేది తల్లి జన్మ ఎక్కడి నుంచి ఉంటది ఏంది కొంచెం ఆలోచన గిలోచన ఏమి ఉండదు అన్న. అంటే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా ఎలా సాధ్యమైతే అలా అలా ఆ రూట్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. అలా ఇంకొకటి అన్న టీఎస్ నుంచి టీజీ నాట అంటే రాష్ట్రం మొత్తం మీద 2 వీలర్స్ ఎన్ని ఉన్నాయి, ఆటోలు ఎన్ని ఉన్నాయి, ట్రాక్టర్లు ఎన్ని ఉన్నాయి, లారీలు ఎన్ని ఉన్నాయి, మిగతా టోటల్ వెహికల్స్ అన్ని. అంటే మేమంతా టీజీ అని మేమే అంటించుకోవాలా మళ్ళీ ఆఫీసులో చుట్టూ తిరగాలనా? అంటే దాని మీద ఇంకా జీవో పాస్ కాలే అన్న. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే తెలంగాణ స్టేట్ కాదు, తెలంగాణ అనేది ఆత్మగౌరవము, గతం నుంచి పోరాడుతున్నాము, మాట మీద ఆ రోజు మాట ఇచ్చినాము, ఈరోజు మాట నిలబెట్టుకున్నాం అనే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ అయితే క్లియర్గా చేస్తుంది. కానీ ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న అద్భుతంగా ఉంది. ఎందుకంటే అన్న ఈ టీఎస్ మేము అతికించుకోవాలన్నా లేకపోతే వాళ్ళ ఆఫీసులో చుట్టూ తిరగాలంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంని చూసుకున్నా ఇప్పుడు చూసుకున్నా ఆఫీసుల చుట్టూ మీ సేవల చుట్టూ తిప్పడానికనే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్న భాగమే ఇది అనుకుంటున్నాం మేము. సమాచారం అయితే అదే ఉంది. మొన్న దాకా అదే చూసినాం కదా, ఈ గ్యారెంటీలకు ఆ గ్యారెంటీలకు మీరు చెప్పండి అన్న. మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అన్న. హలో, సిగ్నల్ ప్రాబ్లం ఉందా ఇంటి దగ్గర? చెప్పండి. ఇప్పుడు ఇంద్రవెల్లి సభల కేసీఆర్ ని ఉద్దేశిస్తూ అదే విధంగా ఇంద్రవెల్లి సభ గురించి అసలు వీళ్ళకి ఏం సంబంధం అన్న? వీళ్ళు ఎప్పుడున్నారు, ఎక్కడున్నారు, అసలు ఇంద్రవెల్లి ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని మీద ఉక్కు పాదాలు పెట్టి తొక్కినోళ్ళు ఎవరు? వాళ్ళకేమన్నా ఉందా అన్న? ఆయన మాట్లాడతాడు, ఆయన నోటికి ఆ టైంకి ఆ 1 minute ఏమంటే అదే మాట్లాడతాడు. తర్వాత ఆయనకు మళ్ళీ ఆలోచన ఉంటుందో ఉండలేదో ఏం తెలియదు అన్న. నేను తెలంగాణ జనసభ నుంచి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని. అంటే చచ్చిపోయిన కోలా జనార్దన్ సారు, జయశంకర్ సారు, వీళ్ళందరితోటి అంటే పూర్తి స్థాయిలో అని ఏమో మీద పోయి పడ్డట్టు కాకుండా వీళ్ళతోటి అనుసంధానంగా ఉండి పనిచేసిన వ్యక్తిని అన్న. సరే, నాకు గుర్తింపు ఉన్నదా లేదా, నేను ఎక్కడ కొట్లాడలే, నేను ఎక్కడ అడగలే. కానీ వీళ్ళు ఏం చెప్తాను, ఏం కొట్టాలో అట్లా పాపం ప్రతిరోజు మీకు బొచ్చాడు కాళ్ళు వస్తాయి. సరే, నాకు ఇంకోటి అన్న, అంటే నేను ఆ గవర్నమెంట్ నల్లే ఈ గవర్నమెంట్ నల్లే, నాకు భూమి ఉన్నది, నాకు ఇంతవరకు పట్టా పాసులు లేవు అన్న. అంటే ఇప్పుడు గత గవర్నమెంట్ లో రాలేదు, ఈ గవర్నమెంట్ అప్లై చేస్తారు అన్న. ఇంకా ఇప్పటివరకు వీళ్ళేం రూల్స్ అన్న. మీ వాయిస్ మొత్తం కట్ అయ్యి వస్తుంది అన్న. అదే కొంచెం బ్రేక్ అయితే వస్తుందన్న, సిగ్నల్ కొంచెం రైట్ అన్న. వేరే కాల్స్ ఉడకొస్తా ఉన్నాయి, తర్వాత మరో సిగ్నల్ ఉన్న చోటుకి వెళ్ళి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. అవునండి. అవునండి. హలో అన్న, చెప్పండి. మీది తెలంగాణ బ్రదర్? నా తెలంగాణనే అన్న. తెలంగాణ అవును. అని అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది తెలంగాణ లోపల మన టీఎస్ వచ్చిన మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరగలేదా అండి? ఏదన్నా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరగలేదా? అర్థం కాలే మీ ప్రశ్న. నాకు మా ప్రశ్న అంటే కేసీఆర్ ప్రభుత్వం 2014 తర్వాత అభివృద్ధి జరగలేదా అని అడుగుతున్నారు మీరు, అంతేగా? అవునండి, జరిగింది. ఏమాత్రం మీ ఏది ఛానల్ వరకు ఏమాత్రం అవపడతలేదా? అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ అవపడతలేదా? ఇంకోటి, మొన్న ఎవరు రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడ ఏది ఇంద్రవెల్లి మన ఈ ఊరు లోపల ఇది చేసిండు కదా, అప్పుడు మేధావులు ఈ హరగోపాల్ గారికి ఇట్లా ఏం అవపడట్లేదా? కామెంట్స్ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు పెద్ద మేధావులే కదా, పెద్ద మేధావులే కదండి వాళ్ళు. వాళ్ళకు వీళ్ళ మీద ఎట్లా చేస్తాను, ఏ కథ చేస్తాను, కార్మికుల మీద ఇప్పుడు వీళ్ళ మీద కాంప్లైంట్స్ మీద వాళ్ళు చేసినది అనేది ఏమాత్రం అవపడదు. ఆయన కూడా 1 of the కాంప్లైంటే కదా. ఎందుకు స్పందించలేరని ఇప్పుడు ఏం లేదు వాళ్ళతోని. ఇప్పుడు తెలంగాణ అనే ప్రభుత్వాన్ని ధ్వంసం చేసుడు తప్ప, వాళ్ళను తిట్టి ఇది చేసుడు తప్ప ఇంకేం లేదు కదా మనకు. అదేనా డెవలప్మెంట్? ఇప్పుడు ఏది కానీ డెవలప్మెంట్ చేయాలంటే ఒక ఎంప్లాయీకి ఇంక్రిమెంట్ ఇచ్చలేదు, ఒకటి ఇది చేసలేదు. ఇప్పుడు ఇంతవరకు రేషన్ కార్డు రైస్ రాలేదు. ప్రజలకు ఏమన్నా ఇది మనకు
వచ్చేటి పెన్షన్స్ వస్తలేవు, వాటి మీద ఫోకస్ చేయాలి తప్ప మీ అందరికి అగుపడ్డా కానీ వీటి కామెంట్లు తప్ప ఇంకేం లేదు. ప్రభుత్వం మీద మీరు ఎప్పుడు చేస్తారు? ఇంకేమన్నా కామెంట్లు కానీ ఏది కానీ దేని మీద ఇప్పుడు మీరేమన్నా స్పందించాలి కదా. రోజు తెలంగాణ ప్రజల గురించి, రైతు బంధు గురించి కొట్లాడుతున్నాం, కౌలు రైతుల గురించి కొట్లాడుతున్నాం, పెన్షన్ల గురించి అదే అడిగి తెలుసుకోండు కాకుండా కూడా మీరు కూడా స్పందించాలి కదా. ఇప్పుడు హరగోపాల్ అంత మేధావి కదా, వాళ్ళకి వీళ్ళకి అని చెప్తాడు, అవన్నీ చేస్తాడు, ఏమాత్రం ఉపడతలేదా? అంటే ఇప్పుడు ఫోన్లు తీసుకోవడం తప్పంటారు మీరు, అంతేనా? నేను అనేది అట్లా మీరు ఫోన్ చూసుకోండి తప్ప అనేది, మీరెందుకు స్పందించలేరు? మేము మాట్లాడుతున్నాం కానీ పొద్దుగాల మార్నింగ్ న్యూస్ లో మా అన్న మాట్లాడుతా ఉన్నాడు, మధ్యాహ్నం లైవ్ కాల్ పెట్టి మేము మాట్లాడుతా ఉన్నాం. అన్న మాట్లాడు ఇది చేసుడు కాదండి. కొంతమంది ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళని కొంతమందిని ఇచ్చేయండి, విన్నావా? వాళ్ళకు ఏం లేదు, గవర్నమెంట్ కు తొత్తుల్లాగా మారే వాళ్ళని కూడా, ఛానల్స్ వాళ్ళని కూడా చేంజ్ చేయండి. ఇప్పుడు అందరు దోస్తులు అనలే, మీరు అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అందరూ లేదని కాదు. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి తప్ప ఏం చేస్తానో ఏం కదా అని పొద్దున్న లేసే వాళ్ళని తిట్టుడు తప్ప ఏం లేదు. ఇప్పుడు మన పాలోడు ఉంటాడు, పాలను తిట్టినట్టు ఎందుకు ఎవరు కావాలని వ్యక్తిగత విమర్శలు చేస్తలేరు అన్నాయిడా. రైతు బంధు ఇప్పుడు ఫోన్ కాళ్ళు పెట్టడం తప్పు కాదా సెకండరీ అన్న. వాళ్ళ బాధ రైతు బంధు రానోళ్ళ లిస్ట్ తీసుకొని మనం వేయాలి, అంత ఛాన్స్ అనట్లేదు. ఇప్పుడు ఏది కానీ ఇంతవరకు రైస్ కంట్రోల్ షాపులకు రైస్ తెలియదు కాదు. సపోజ్ చెప్తున్నాయి, ఇప్పుడు పేద ప్రజలకు నేను చేస్తానంటే ఎక్కడి నుంచి చేస్తాను చెప్పండి. ఇప్పుడు మనకు ప్రభుత్వానికి బడ్జెట్ కావాలని అంటే ఎక్కడో ఉన్నాయి తీసుకొచ్చి ఇంట్లోకి వెళ్ళి, ఇప్పుడు మనం కష్టపడితేనే కదా వచ్చేది ఏమన్నా. మరి అదే నువ్వు కష్టపడకుండా నువ్వు తిరుక్కుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉండి మనం చేస్తే ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏమున్నది మనం సంపాదించాలి, రాష్ట్రానికి పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి, ఏ సోర్స్ ఉంటది, ఏం కథ అని ఆలోచించాలి. అది లేదు, పొద్దుస్తామానం పాత ప్రభుత్వాన్ని తిట్టాలి, వీని తిట్టాలి, ఇవి తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అది కాదు కదా డెవలప్మెంట్. ఇప్పుడు కాదండి. ఇప్పుడు ఇంద్రవెల్లి సభలో కేసీఆర్ ను ఉద్దేశిస్తూ క్లియర్ గా ఆయన మాట్లాడిండు. ఆయన చేసినటువంటి లాసే, ఆయన ఏం చేయలేదు, ప్రజల్ని హింసించిండు, దొరపాలని. ఇప్పుడు దీని మీద ఏం మాట్లాడతారన్న? ఇప్పుడు అదే అండి, ఇంద్రవెల్లి సభ లోపల ఇప్పుడు చేసింది కాంగ్రెసే కదా. ఇప్పుడు ఈయన కాంగ్రెస్ మనిషే కదా. సీతక్క కూడా వన్ ఆఫ్ ది కామ్రేడ్ కదా. హరగోపాల్ ఉంటుంది, ఏం మాట్లాడతలేడు ఇవాళ. హరగోపాల్ అన్నాడు కదా, హరగోపాల్ ఏం మాట్లాడతలేడు. ఆయన అన్ని సూక్తులు మాట్లాడతారు కదా. మరి దీని మీద ఏం స్పందించలేరు కదా. ఏ కామ్రేడ్స్ స్పందించలేరు కదా. కొంతమందిని చంపిండ్లు, తర్వాత మందిని చంపిండ్లు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మన తెలంగాణ కొరకు పోరాడి అందరు వచ్చిండ్లు. ఇవన్నీ చేసింది ఎవరు? కాంగ్రెసే కదా. ఇవాళ నీతి సచిన్ తర్వాత పోయి సచిన్ శవం దగ్గర ఏడిచినట్టుంది. చంపింది వాళ్ళే, ఏడిచేది వాళ్ళే. థ్యాంక్ యూ. రైట్, ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడ నుండి, ఏం పేరు? అన్నా నా పేరు అబ్దుల్ అన్న, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అన్న. చెప్పండి అన్న. ఏందన్నా పెద్దోళ్ళకి పింఛన్ వేస్తలేడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళకి అక్కడ పోతే కోట్ల కేసులు ఉన్నాయని చెప్తున్నాడు, తాళాలు ఇప్పిస్తలేడు. ఏం ఈయన ఖాళీ కేసీఆర్ ని తిట్టడము, ఆరబోసడమే సరిపోయింది ఈయనకి. మళ్ళీ ఈయన ఎప్పుడు చేస్తాడన్నా పనులు, ప్రజల పనులు ఎప్పుడు చేస్తాడు ఈయన? అంటే ఇప్పుడు కేసీఆర్ని విమర్శించుకుంటా పోతే గత ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ పోతుంటే కాలయాపన చేస్తే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత దులుపుకుంటారు. లేదన్నా చెప్తున్నాను కదన్నా, మనం కూడా ప్రజలమే కాబట్టి ఇప్పుడు కేసీఆర్ అని అంటలేనన్నా, ఇక్కడ చాలా బాగా చేసిరన్నా. హైదరాబాద్ లో చూడండి, పింఛన్ ఎవరికి పడలేదు హైదరాబాద్ లో. ఆయన ఎక్కడైతే అవుట్ ఆఫ్ లో గెలిచిండో, అవుట్ ఆఫ్ లో మొత్తం పింఛన్ వేసేసిండు. ముసలోళ్ళకి కానీ ఎవరికైనా కానీ అవుట్ ఆఫ్ లో మొత్తం ఆయన ఎక్కడైతే గెలిచిండో అక్కడ సైడ్ పింఛన్లు వేసేసిండు. ఇక్కడ సైడ్ హైదరాబాద్ లో ఎక్కడైతే ఈ మన బిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిందో అక్కడ సైడ్ ఎక్కడ కూడా పెన్షన్లు లేవు మీకు. ఇంకోటి ఏంటంటే, అప్పుడు ఏదో బిఆర్ఎస్ పాలన ఉండే, కేసీఆర్ పాలన ఉండే, ఆయన గరీబులకి అర్హులకి గుర్తించి పట్టాలు ఇప్పించాడు. పట్టాలు ఇప్పించిన తర్వాత ఈయన పని ఏందని అందరికి ఇస్తున్నారు. ఫస్ట్ మాకు ఇంతవరకు పట్టా తీసుకొని కలిగి దానికి పూజ చేస్తున్నాం. ఆ ప్రజా దర్బార్ పోతేనేమో అక్కడ ఎవరేం చెయ్యరు. ఏమన్నా అంటే నేను ప్రజా దర్బార్లో కూర్చుంటున్నా, నేను చేస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నా అని అంటున్నాడు. ఇంద్రవెల్లి సభలో నిన్న మన ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాక్యాల మీద ఎలా స్పందిస్తారన్న?
నేను అదే చెప్తున్నాను కదా, ఒకటి ఎవరైనా పరిపాలన ఉన్నానన్నా, ఇప్పుడు నువ్వు ఆయన ఏం చేసిండు అనేది నీకు అవసరం లేదు. నువ్వు మాకు ఏం చేస్తున్నావు అది చెప్పు, అది చూపియు. నువ్వు ఆయన ఇప్పుడు నాకు కూడా ఒక తండ్రి లాంటి వయసు అయినా మన ఇంత ముందు ప్రభుత్వం పాలించిన కేసీఆర్. నేను పట్టుకొని నేను తొక్కేస్తా, ఆడు సన్నాసి, ఆడు దున్నపోతు, ఆడు దరిద్రుడు అని అంటే అది తప్పు కదా. అనడం ఎవరు కూడా అనడం హక్కు లేదు కదన్నా. ఎవరి ఒకరి వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ మొదలెట్టి నాకు ఆ భాషను మేమే దాన్ని వాడుతున్నాం అంటారు. వాళ్ళు వాడుకున్నామని అంటారు కానీ కేసీఆర్ అంతగానో బూతులు ఎవరికి తిట్టలేడు, ఎవరికి ఏం అనలేడు. కాకపోతే ఎవరైనా ఎక్కువ మాట్లాడుతుంటే నీది ఇదా నీది అదా అని అంతే మాట్లాడిండు కానీ తెలంగాణ యాసలా మాట్లాడుతుండే అది. లేలే, నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈ కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని వీళ్ళందరూ అప్రమత్తం అయ్యి వీళ్ళందరూ మంచిగా ప్రచారం చేసి మళ్ళా బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మనకేమన్నా ఫలితం ఉంటుంది. లేకపోతే మళ్ళా మనము 50 సంవత్సరాల కింద ట్యాంకర్లు వస్తే కొట్లాడుతుంటే మీరు చూడండి, ఒక ట్యాంకర్ ఒక బిందె గురించి 4 ఆడోళ్ళు వచ్చేసి ఇట్లా గుద్దిర్రు అట్లా చేసిరు అని చెప్పి పోలీస్ స్టేషన్లలో గెలుసు మళ్ళీ అవే బుక్కులు అవుతాయి. ఇప్పుడు నాకు 40 సంవత్సరాలన్నా, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఎట్లుండేనో నేను చూసినోన్ని. నేను ఇప్పుడు ఈ కాంగ్రెస్ కొత్తగా వచ్చిందని కాదు, ఇప్పుడు చూడండి ఎక్కడైనా చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడైతే గెలిచిందో అక్కడ పెన్షన్ కానీ ఏం కూడా పనులు అయితలేవు. బీఆర్ఎస్ ఎక్కడైతే గెలవలేదో, ఎక్కడైతే గెలిచిందో అక్కడ అన్ని పనులు చేసుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే 6 గ్యారెంటీలకు సులువు అవుతుందంట. అది అనడం తప్పు కదా. ఆయన ఎట్లా అంటే ఒక మాట, చిన్న మాట. ఇప్పుడు ఒక మాట నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ నువ్వు వచ్చేటప్పుడు ఏం హామీలు ఇచ్చినావు, ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా ఇది చేస్తాను మేమైతే అడగలేము కదా నీకు ఇవ్వమని చెప్పి. మేము రైతు బంధు మాఫ్ చేయమని అడగలేము కదా, మీకు పెన్షన్ ఎక్కువ చేయమని అడగలేము కదా, రైతు బంధు ఎక్కువ పెంచి అని అడగలేము కదా, మేము కరెంట్ బిల్ అడగలేము, బస్సు ఫ్రీ పెట్టమని అడగలేము. మేము అడగని నువ్వు అన్ని ఇస్తానన్నావు. ఇప్పుడు ఇస్తానన్నావు నువ్వు మొత్తం ఇచ్చిన తర్వాతనే ఆ తర్వాత నువ్వు కేసీఆర్ కి బొంద పెడతావా, కేటీఆర్ కి నిలబెడతావా, లేకపోతే నువ్వు నీ బొంద పెట్టుకుంటా, ఎవరు పెట్టుకోండి. అప్పుడు అభివృద్ధి చూపించాలి కదా. అది నేను అదే అంటున్నా. ఫస్ట్ మీరు ఏదైతే చేస్తా అని అన్నారో, మీరు హామీలు ఏవైతే ఇచ్చిర్రో అవన్నీ చేసేయండి. చేసిన తర్వాత దాని తర్వాత అప్పుడు మాకు కూడా నమ్మకం వస్తుంది, అవును ఇది చేసిరని. ఇప్పుడు చూడండి అన్న, బస్సు ఫ్రీ చేసిండు, ఆ బస్సు ఫ్రీ చేసిండు ఇక చెప్పుకోంటే సిగ్గుపోయే పని అది. ఒకప్పుడు ఆడోళ్ళు ఒక రీతి అంటే అదే ఒక సంప్రదాయం ప్రకారం పోతుండే వస్తుండే. ఇప్పుడు ఆడోళ్ళు మాకు మించిన వాళ్ళే లేరని చెప్పి కొట్లాడుతారు బస్సులల్లా. వాళ్ళ జుట్లు పట్టుకుంటారు, వాళ్ళ బట్టలు చింపుకుంటారు. ఇవన్నీ ఎక్కడే అన్న, ఇవన్నీ ఈయన ప్రభుత్వంలోనే వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులకు ముందు మన కేసీఆర్ ప్రభుత్వం ఉండే. ఇప్పుడు చూడండి ఆటోలో చచ్చిపోతున్నారు. నిన్నగాక ప్రగతి భవన్ దగ్గరనే ఒక ఆట ఆయన తలగా పెట్టుకున్నాడు. అవును, మరి ఏం చేయమంటే ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి. అదే అన్న, ఇప్పుడు ఆయన తలగా పెట్టుకున్నాడు, చూసే వాళ్ళు చూపిస్తలేరు. ఆ చూపించిన ఏమో అమ్ముడు వేయరు, న్యాయంగా మాట్లాడిన వాళ్ళు అమ్ముడు వేయరు అని చెప్పి చెప్తారు. ఏం కదా ఇప్పుడు ఎవరైతే ప్రజలు చూస్తున్నారో ప్రజలు తెలివి తెచ్చుకోవాలన్నా. ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, కేసీఆర్ ఎక్కడైతే కేసీఆర్ నిలబడుతుండో అక్కడ అందరు కేసీఆర్ కే గెలిపించాలి ఈ ఎంపీ ఎలక్షన్లలో. ఎందుకంటే వేరే పార్టీలో గెలిపిస్తే మళ్ళా మన తెలంగాణ ఎప్పుడైతే మనము అది ఏమంటారు అప్పుడు ఎట్లా బతికినామో దానికన్నా దిగజారిపోతాం ఇప్పుడు. ఇంకా ఇది మాత్రం గ్యారంటీ. నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. 40 సంవత్సరాలు నాకన్నా చాలా మంది అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఏంటంటే చెప్పేటి ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ అన్ని చేసిండు అన్న, ఒక 2 జాగాలు చేయలేడేమో, ఆయనది కూడా తప్పులు లేవా అంటలేను. కేసీఆర్ నా సొంత మనిషి కాదు, ఆయన గవర్నమెంట్ పరిపాలించిండు. ఇప్పుడు ఈయన ఒక ఆయన గవర్నమెంట్ పరిపాలిస్తుండు. ఇప్పుడు 100 రోజులు అన్నాడు, 50 రోజులు 60 రోజులు అయిపోయింది. మెల్లగా నేను అది అమలు చేస్తా ఇది అమలు చేస్తా అనుకుంటా మీరు రాహుల్ గాంధీకి మీరు దానికి గెలిపిస్తేనే మేము అన్ని అమలు చేస్తామని అంటే దాని లెక్క ఏమని అర్థమవుతుంది ఎదుటోళ్ళకి? నేను చెయ్యను అర్థమవుతుంది అన్న. అది ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా చెప్తే తెలుస్తారు. ఇప్పుడు ఊరోళ్ళకి ఏం తెలుస్తుంది అన్న, వాళ్ళు పొట్ట పొలాలు చేసుకుంటారు, వ్యవసాయం చేసుకుంటారు, వాళ్ళ పిల్లలు చదువుకుంటారు. ఎవరైతే నిరుద్యోగులు చేసిరో ఉద్యోగాలు లేవని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకే తెలిసి వస్తుంది. అరే మేము ముత్తగానన్న మొన్న మాదాపూర్ మీటింగ్ లో చూడలేవన్నా, మాదాపూర్ దగ్గర మొత్తం స్టూడెంట్ యూనియన్ కలిసి కుమారి ఆంటీ గురించి ఏదో హైలైట్ చేసి అది చేస్తే ఆడనే వీళ్ళందరూ అన్నారు కదా.
మాకు మీరు ఇస్తలేరు కానీ కుమారి అంటే మీకు తెలిసి వచ్చిందా? ఆమె ఒక్క ఆమెనే బతుకుతుందా? మేము అందరం బతుకుతలేమా? జీవో నెంబర్ 46 బాధితులు ఎవరికి ఇగో అన్న, అందరికి గవర్నమెంట్ జాబులన్నీ రావాలని ఆశ ఎవరికి లేదు. ఎవరు ఉన్నారో, ఎవరు చదువుకున్నారో వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అదే అంటారు, జీవో నెంబర్ 46 తీసేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మేము చేస్తామన్నారు, ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటారు వాళ్ళు. ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళే తెచ్చుకోరు కదా. మేము కేసీఆర్ ని మేము అది చేస్తాం ఇది చేస్తాము, కేసీఆర్ ని పడగొట్టినామని వాళ్ళే మాట్లాడారు కదా. ఇప్పుడు ఇంటికాడికి పోతే వాళ్ళే అంటున్నారు, మా అవ్వ మా అమ్మ మాకు తిడతారు కొడతారు అని అంటున్నారు. వాళ్ళే మంచిగా ఉన్న కేసీఆర్ కి కాలిపిల్లి మనం మూడగొట్టించినామని అంటామని చెప్పేసి వాళ్ళే అంటున్నారు కదా. రైట్ రైట్, థ్యాంక్ యూ అన్న. వేరే కాల్స్ కూడా వస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్కారం అండి. హలో హలో సార్, వైఆర్టీవీ అండి? అవునండి, చెప్పండి. ఎక్కడి నుండి, ఏం పేరు? సార్ నా పేరు దశరథ్, మాది ఖమ్మం జిల్లా సింగరేణి మండల్. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఆర్టీవీ వారికి, రంజిత్ అన్నకు మీకు అభినందనలు. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే దీనికి రీజన్ చెప్తాను. ఇప్పుడు ఆ చెట్ల గురించి, గవర్నమెంట్ గురించి తర్వాత చెప్తాను. ఫస్ట్ వైఆర్టీవీ గురించి చెప్తాను. ఇంత ముందు ఫస్ట్ నుంచి రంజిత్ అన్న ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, వైఆర్టీవీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఒకే విధంగా ప్రభుత్వం మీద ఇప్పుడు ఏ విధంగా అయితే విమర్శలు చేస్తా ఉన్నారో, అంతకు ముందు కూడా ప్రభుత్వం మీద ఏ పార్టీకి ఒత్తాసు పలకకుండా నీతి నిజాయితీగా ఈ ఛానల్ పనిచేస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న యూట్యూబ్ ఛానల్, వాటి పేర్లు మనం చెప్పొద్దులే కానీ అవి పార్టీ ఒత్తాసు పలకుండా, లేదు మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం, మేము చేసేది కరెక్ట్, మేమే ఈ రాజకీయాల నుంచి మిమ్మల్ని ఉపశమనం కలిగిస్తాము, అది ఇది అని చెప్పి లంగామాటలు మాట్లాడే ఛానల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ లో వైఆర్టీవీ కూడా అదే కోవకు చెందింది అనుకున్నాను. బట్ ప్రత్యేకంగా రంజిత్ అన్నకు అభినందనలు తెలియజేయండి. యాక్చువల్లీ ఇంత మంచిగా రన్ చేస్తారు వైఆర్టీవీ నేను అనుకోలేదు. తప్పకుండా అన్న, ఎప్పుడైనా ప్రజల సమస్యల గురించి మాట్లాడే మన నైజం ఉండే. ఇప్పుడు ఈ మధ్య అంటే 20,000 వీడియోలు ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన రోజు ఎవడు రూపాయి ఇచ్చినోడు లేడు, రూపాయి అమ్ముడు పోయినా. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం మారింది, అంటే ప్రభుత్వం మారింది అంతే. మేము ప్రతిపక్ష స్టాండ్లోనే ఉన్నాం. ఈ రోజు మా మీద అక్రమ కేసులు, మా మీద అమ్ముడు పోయిన అనే ఆరోపణలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్ అండి, 100% అన్న. ఎవ్వరు ఎన్నివో నీటిగా పోయేటోడికి ఏదైతే పళ్ళు కాసే కాయలకే దెబ్బలే కోట. అదే విధంగా మీకు అందరు ఎవరు సహకారం అందించినా అందకపోయినా చాలా మంది దూరం నుంచి గమనించే వాళ్ళు నీటిగా ఏ ఛానల్ నడుస్తుంది, ఏది కరెక్ట్ చెప్తున్నారు అనేది చూస్తా ఉంటారు. ఇప్పుడు మీరు ఆ టైంలో కూడా కేసీఆర్ గారికి ఆపోజిట్ గా, లేకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆపోజిట్ గా మాట్లాడారు. మోదీ గారు ఏమన్నా ఉల్టా చేసే పనుల మీద కూడా రంజిత్ అన్న చాలా సార్లు ప్రశ్నించారు. ఇప్పుడు సరే ఇన్ని రోజులు కేవలం ఈ వైఆర్టీవీ కేసీఆర్ గారికి ఆపోజిట్ ఏమో అనుకుంటే, ఇప్పుడు ప్రెసిడెంట్ కాంగ్రెస్ కూడా అదే విధంగా నిలదీస్తుంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించినాము. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది. ఈడ మారింది ఎవరన్నా? ప్రభుత్వాలు మారినాయి అంతే, మేము కాదు. ఇది చాలా మంది అర్థం చేసుకోలేకపోతారు. అవునా, ఈ విషయంలో మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం మేము. రెండో విషయం, ఇప్పుడు అసలు విషయానికి చెప్తాను. నేను కూడా యాక్చువల్లీ వేరే స్టేట్ లో ఉంటాను. నేను చేసే పని అది చెప్పకూడదు, ఎందుకంటే నేను జాబ్ హోల్డర్. అవునవును, చెప్పండి అన్ని. అది చెప్పొద్దు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలను నేను తిరిగాను. బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ, కేసీఆర్ గారు చేసిన 10 సంవత్సరాలు సరే ఎంత అవినీతి చేస్తారు, ఏం చేశారని నాకు తెలియని విషయం అది. కానీ బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ పర్ఫెక్ట్ డిఫరెంట్ అనేది క్లియర్ గా ఉంది, క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మిగతా రాష్ట్రాలు ఇప్పుడు అంటారు కదా, చిన్న చెరువులో చేప సముద్రం గురించి తెలియకుండా చెరువు గొప్పదనుకుంటారు కదా, అదే విధంగా కొంతమంది అనుకుంటా ఉంటారు అన్నమాట. కానీ వాస్తవం చెప్పాలంటే పంజాబ్ తో గానీ, హర్యానాతో గానీ, బీహార్ తో గానీ, ఇటు యూపీతో గానీ పోలిస్తే ఇక్కడ చెప్తున్న బీజేపీ 2 ప్రభుత్వాలు ఉన్న స్టేట్లలో కూడా నేను తిరిగాను. ఏ స్టేట్ లో కూడా ఈ విధంగా నిధులు గానీ, ఈ ఊర్లలో కూడా డెవలప్మెంట్ చూస్తే, డెవలప్మెంట్ విషయంలోనైతేనేమి, పంటల విషయంలో అయితేనేమి, రైతుల విషయంలో అయితేనేమి, ఈ పెన్షన్ల విషయంలో అయితేనేమి, ఏ విషయం చూసుకున్నా కానీ మన రాష్ట్రానికి అంత పర్ఫెక్ట్ గా జోడీ అయ్యే ఏ రాష్ట్రం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదు బ్రదర్. అయితే సరే, ప్రజల అవగాహన రాహిత్యమా, లేకపోతే తప్పుగా ఆలోచన చేశారా, లేకపోతే కాంగ్రెస్ ఒకసారి అవకాశం ఇద్దాం అనుకున్నారా, ఏమనుకున్నారో మార్చారు, ప్రభుత్వాన్ని మార్చారు. కానీ ప్రస్తుతం ఉన్న ధోరణి ఒక వైఆర్టీవీ విడిచిపెట్టి ఇప్పుడు ఈ కొంతమంది తీర్మార్ మల్లన్న అనేసి, ఇంకెవరో తిరుపతి అనేసి, ఇంకెవరో
ఏవో బ్రదర్ తొలి వెలుగు అనేసి రఘు అనేసి వీళ్ళు చాలా మంది ఛానల్ మెయింటైన్ చేస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం మీదనే విమర్శలు. అంటే ఏమన్నట్టు? అసలు ఏ ధోరణిని పాటిస్తున్నారు, ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఒక మీడియా అనేది ఒక స్తంభం లాంటిది, అలాంటి మీడియా అనే పేరుని అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారనే విషయాన్ని ఒకసారి గమనిస్తే నిజంగా సిగ్గుపడిపోయినా. వాస్తవాన్ని ఎవరు ఇప్పుడు చూడట్లేదు అన్నమాట. వాస్తవానికి నేను చెప్తున్నాను, అన్ని దేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలు నేను తిరిగాను కాబట్టి మీకు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నానన్నా. మన రాష్ట్రంలో ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. సరే అప్పుల సంగతి అంటారా, అప్పులు లేకుండా ఏది జరగదు. మన ఇంట్లో కూడా నేను ఒక నిరుద్యోగినన్నా, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఒక ఆటో కొనుక్కుంటాను. నా దగ్గర 50,000 ఉన్నాయి, 1 లక్ష రూపాయలు పెట్టి ఇంకో లోన్ తీసుకొని 1,50,000 రూపాయలు పెట్టుకుని ఒక ఆటో కొనుక్కుంటాను. ఆటోతో వచ్చే ఇన్కమ్ తో నా కుటుంబాన్ని పోషి 50,000 ఉన్నాయి, ఈ 50,000 నేను ఖర్చు పెట్టుకోకూడదని 50,000 పెట్టుకుంటే నా జీవనం సాగిద్దా? ఆ విషయాన్ని ఎందుకు ఆలోచించారు? 50,000 నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు అట్లే పెట్టుకుంటావా, లేకపోతే ఇంకో 1 లక్ష రూపాయలు లోన్ తీసుకొని ఒక ఆటో కొనుక్కొని నీ జీవనోపాధి చూసుకుంటావా? జీవనోపాధి చూసుకుంటాం ఎగ్జాక్ట్లీగా. మరి ఈ విషయాన్ని కూడా గమనించకుండా సరే అప్పులు చేశారంటే అప్పులు చేశారు, అప్పులు తగ్గట్టుగా దానికి రాబడి కూడా వస్తున్నాయి, దాన్ని తీరుస్తారు, అది వేరే విషయం. సరే ఆ విధంగా ఇప్పుడు ఏ ఛానల్ కూడా వాళ్ళు చేసిన ప్రామిసెస్ డిసెంబర్ 9వ తారీఖు వచ్చిన వెంటనే 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పింది. డిసెంబర్ 9నే మీరందరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని చెప్పింది. డిసెంబర్ 9నే మేము డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అది చేస్తాం, 4,500 చేస్తాం, ఇది చేస్తాం. ఏది కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. అదే ఏదో ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు, దాన్ని అద్దంలో చూపించి మేము చేసేసినాం అంటున్నారు. ఇది పరిస్థితి అన్నా. కాబట్టి దయచేసి ఏది ఏ విధంగా ఉన్నా కానీ వైఆర్టీవీ మాత్రం ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి. రేపొద్దున ఇది కాంగ్రెస్ సర్కారు ఉన్నా గానీ, రేపొద్దున ఇంకో వేరే సర్కారు వచ్చినా గానీ ఇదే విధంగా నేను అదే అంటున్నాను కదా. ఆ గట్టిని మెచ్చుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని. సరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏం చేయదు అనేది మీరు చాలా మంది మీకు డిస్కస్ చేస్తా ఉంటారు, కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ బీజేపీ తీసుకునే తప్పుడు నిర్ణయాలను కూడా వైఆర్టీవీ మాత్రమే ప్రశ్నించింది. ఈ విషయాన్ని నేను బాగా గమనిస్తా ఉంటాను, ఫాలో అవుతా ఉంటాను. రంజిత్ అన్న గారికి స్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాను మాత్రం చెప్పండి అన్న. స్పెషల్లీ ఏమన్నా మాట్లాడడానికి అవకాశం ఉంటే రంజిత్ అన్నతోని నేను పర్సనల్ గా లైవ్ కాకుండా పర్సనల్ గా ఫోన్ చేయమని చెప్పండి, ఆ రిక్వెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, ఓకే. చాలా మంది లైవ్ లో ఉంటారు, ఇంకా పాపం వాళ్ళు ట్రై చేస్తాను, నేను చాలా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే బాయ్. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మన రేవంత్ రెడ్డి గారి తిట్ల పురాణం గురించి చూస్తున్నాం కదా మేము. ఎలా అనిపిస్తుందమ్మా? అంటే ఇంద్రవెల్లి సభలో అనండి, మేము కరీంనగర్ నుండి పక్క తెలంగాణ మాది. అవునండి, ఈయన తిట్ల పురాణాలు ఏంది, ఈయన ముఖ్యమంత్రి ఏంది, ముఖ్యమంత్రి అయి మార్పు తేవాలి, ఆడవాళ్ళకి ఏంటి అన్నాడు, అది పెడతా ఇది పెడతా అన్నాడు. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చిన అంటారుగా. ఫ్రీ బస్ ఎందుకండి? మేము ఇంతవరకు ఎక్కలేదండి. ఆ బస్సును చూస్తేనే భయం అవుతుంది, వాళ్ళు తన్నుకోవడం కొట్టుకోవడం. అంటే ఇంతకు ముందు చూసిరా అమ్మాయి ఇట్లా తెలంగాణ వచ్చినాక ఆడవాళ్ళు? లేదండి, మేము ఇంతవరకు చూడలేదండి. మేము మా తెలంగాణ ఇది కరీంనగర్ అంటే ఇంకా రాసి ఉంటది మీకు తెలుసు, కానీ ఇట్లాంటి మాత్రం మేము ఎన్నడూ చూడలేదండి. కేసీఆర్ ని తిట్టడమే సరిపోతుంది ఆయన ముఖ్యమంత్రిగా వచ్చి. అది చిన్నపిల్లలు నేర్చుకున్నట్టుంది ఇప్పుడు చూసి ఆ తిట్లు. ఇప్పుడు మళ్ళీ ఏంటి, టీఎస్ నుంచి టీజీ కనబట్టి మేము చూస్తున్నాం న్యూస్. టీజీ అంటే ఏంటి మా ప్రజలకు కూడా కొంచెం అర్థమైతలేదు. టీజీ అంటే తెలంగాణ గాంధీ గారి గవర్నమెంట్ అని పెట్టుకుంటుండు. తెలంగాణ గాంధీ అది పిచ్చి వీళ్ళకు కొంతమంది మాట్లాడుతుండే అర్థమైతలేదు వాళ్ళకి. తెలంగాణ గాంధీ టీఎస్ ని ఇప్పుడు కేసీఆర్ మీ కోపం మీద నువ్వు గాంధీ తెలంగాణ అని పెడతావా? గాంధీ అని వాళ్ళ వర్షన్ ఎట్లుందంటే అమ్మా, తెలంగాణ స్టేట్ కాదు తెలంగాణ స్టేట్ అని పెట్టుకున్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణ జీ అంటే ఏంటి చెప్పాలా? వాళ్ళ గాంధీ ప్రభుత్వం అంటే కేంద్రం ద్వారానే నిధులు వస్తే నేను ఇస్తా అంటుండే కదా, అంటే వాళ్ళని హైలైట్ చేయడానికి ఈ నేమ్ పెట్టుకుంటుండే ఆయన. మేము చదువుకున్న వాళ్ళం మాట్లాడుతున్నాం, కొంతమందికి అర్థమైతలేదు టీజీ అంటే. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరు కార్లే మార్చుకోవాలి, బైక్లే మార్చుకోవాలి, ఎంత ప్రాబ్లం అవుతుంది. నేను ఉండేది తెలియదు, పోయేది తెలియదు ముఖ్యమంత్రిగా. మేము చెప్తున్నా మాకైతే ఆయన ఉంటాడు అన్న నమ్మకం అనిపిస్తుంది. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఆయన చేసే పథకాల కంటే తిట్లే ఎక్కువ ఉన్నాయి. ప్రజల మీద ఆయనకు లేదు చేయాలి, మరి వీళ్ళని ఆదుకోవాలంటేనే కదా ఆయనకు విలువిస్తారు ఎవరైనా. తెల్లాలేస్తే తిట్టుకుంటే ఇప్పుడు గ్యాస్ అన్నాడానండి, తిట్టాను ఎలక్షన్లు వస్తాయి పార్లమెంట్, ఎక్కడ ఎవరేస్తారు ఓట్లు?
అదే అంటే రాహుల్ గాంధీని మీరు ఒకటి మర్చిపోయారు, రాహుల్ గాంధీని మన ప్రధానమంత్రిని చేస్తేనే 6 గ్యారెంటీలకు సులువు అవుతుందంట. అస్సలు చెప్పాలా అండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండేది, మన దేశానికి సెక్యూరిటీ ఉండేది. నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వాన్ని కాదు, భారతీయ జనతా పార్టీ అంటే నేను మోడీ గారు ఏబట్టి మనకు సెక్యూరిటీ ఉంది. అంటే మోడీ మీద రోజు విమర్శలు చేస్తున్నారు కదా మరి వీళ్ళు పైన చేస్తుండ్రు. మీరు ఒక్కసారి ఆలోచించండి, మనకి దేశానికి రక్షణ ఎవరు? మోడీ గారు. మోడీ గారు ఏబట్టి మనం సేఫ్ గా ఉంటున్నాం. నేను ఒక్కసారి మీరు కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చిందనుకో, అదే అల్లరులు మళ్ళీ అదే విచ్చలు విడిగా తయారైతాయి. వాళ్ళనే గాలి చంపిండ్రు కదండి ఒకప్పుడు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు టెర్రరిస్ట్ ఎట్లా చంపిండ్రు చెప్పండి? వాళ్ళు వస్తారు లోపలికి. మళ్ళీ ఇంత మోడీకి భయపడే మోడీ పరిపాలన చేయబట్టి వాళ్ళు లోపలికి వస్తారు. మళ్ళీ వీళ్ళ ప్రభుత్వం వస్తే టెర్రరిస్ట్ మన దేశంలోకి వస్తారు. ఇండి కూటమి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏమంటున్నారంటే, మరోసారి మోడీ వస్తే హిందూ దేశం అయిపోతుంది, సనాతనమే వెళ్తుంది, మోడీ రావడం ఇష్టమే అంట కానీ హిందూ దేశంగా మారొద్దంట వాళ్ళకు. కరెక్ట్, మొత్తం మారాలని మోడీ గారు అంటలేరు కదా, అంటుండ్రా ఆయనే అంటలేడు. ఎవరి ప్రభుత్వం వాళ్ళేదేనండి. హిందూ అంటే హిందువులకు ఇస్తుండే ఆయన వ్యాలు, ముస్లింలను తిడతలేదు కదా. మీరు మారా ఇప్పుడు రామ్ మందిర్ లో ముస్లింస్ వస్తే ఎవరన్నా అవాయిడ్ చేసిండ్రా వాళ్ళను? వాళ్ళు మొక్తలేరు. అదే ముస్లిం రావద్దని రూల్ పెట్టిండా? పెట్టలేదే. ఏందంటే అందరు కలిసిమెలిసి ఉంటే మంచిది. హిందువులకు ముస్లింస్ లకు ఏమన్నా గొడవలు ఎవరు చేయబట్టయింది? కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినాయి. ఇప్పుడు అయినాయా? అవుతున్నాయి. మీరు చూడండి, మీరే ఒక్కసారి చూడండి. మీరు యూట్యూబ్ లో నా ఛానల్ అందరు వింటున్నారు కావచ్చు. చెప్పండి, మీరు ఒక్కసారన్నా ముస్లింలను మన హిందువులు కొట్టుకున్నారా? లేదు. ఇందిరాగాంధీ టైంలో, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అయినాయి. ఇప్పుడు తెలివి తక్కువ మేమే చెప్తున్నామండి, మీ ప్రజలేమే మేము తెలివి తక్కువ. నిజమైన నాయకుని ఎన్నుకుంటలేం మేము, ఇప్పటికి కూడా చెప్తున్నాం మేము. 6 గ్యారెంటీలు వస్తాయని నమ్మకం ఉందమ్మా? మాకు లేదండి నమ్మకం. 6 గ్యారెంటీలు పెట్టేసరికి ఉన్న ఏ ప్రభుత్వం ఉంటుందో పోతుందో. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ప్రజలారా, ఒక్కసారి ఈ యొక్క పేపర్ క్లిప్ను చూసుకుందాం. ప్రజలారా, వీళ్ళు ఇంద్రవెల్లి సభలో ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడారు కదా. ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏండ్లు, అసలు ఏం జరిగిందో తెలుసా? ఇది సాక్షి పేపర్ ప్రచురించింది. రేపు ఇంద్రవెల్లి సంస్మరణ దినం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంక్షలతో 33 ఏళ్లు. 2015 నుంచి స్వేచ్ఛగా నివాళులు. కరోనాతో ఈసారి కూడా నివాళికి దూరంగా ఆదివాసులు అంటూ కూడా ఈ యొక్క వార్తకు కారణం ఏంది అంటే, జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమించిన అడవి బిడ్డలపై అప్పటి సర్కారు తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనకు 40 ఏండ్లు పూర్తవుతున్నాయి. ఈ కాల్పుల్లో 13 మంది గిరిజనులు అమరులయ్యారు. అడవి బిడ్డల అమరత్వం నింగికెగసి అగ్నిశిఖల ఇంద్రవెల్లిలో అమరుల స్తూపమై నిలిచింది. ఈ ఘటనకు 40 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం అంటూ కూడా ఒకటి రాసుకుంటుంది. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడుతున్న ఆదివాసీ గిరిజనులు 20 ఏప్రిల్ 1981, ఇది మార్క్ చేసుకోండి ప్రజలారా, 20 ఏప్రిల్ 1981 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వద్ద సమావేశం నిర్వహించారు. ఈ పోరుపై పోలీసుల తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ కాల్పుల ఘటనలో దాదాపు 60 మంది వరకు చనిపోయారు. కానీ ఆదివాసీ సంఘాల సర్వే ప్రకారం 20 మంది అమరుల వివరాలను సేకరించారు. కొందరు సంఘటన స్థలంలో, కొందరు గాయాలతో ఇళ్లకు వెళ్లి అమరులయ్యారు. ఇక్కడ ఆ ఇంద్రవెల్లి ఆనాటి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడినటువంటి అమరులకు సంబంధించి ఒకసారి అదైతే 1981 అయితే గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఘటనకు 40 ఏండ్లు. ఇంద్రవెల్లి ఘటనకు 40 ఏండ్లు పూర్తవుతున్నాయి. కాల్పుల ఘటనకు సాక్షిగా ఇంద్రవెల్లిలో స్తూపం నిర్మించారు. అయినా స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులు అర్పించని పరిస్థితి ఉంది. ఒకప్పుడు పోలీసులు బందూకుల నీడలో అమరుల స్తూపం ఉండేది. ప్రత్యేక రాష్ట్ర అవతరణ అనంతరం 2015 నుంచి మొదటిసారిగా నామమాత్ర ఆంక్షలు విధించడంతో వందలాది మంది ఆదివాసీలు తరలివచ్చి నివాళులు అర్పించారు. గతేడాది ప్రస్తుతం కరోనాతో నివాళులు అర్పించేందుకు అవకాశం కల్పించడం లేదు. గతంలో 2 రోజుల ముందు నుంచే పోలీసులు గుడి ఉట్నూర్ ప్రధాన రహదారిని దిగ్బంధ. మరొకసారి కాలర్తో మాట్లాడిన తర్వాత ఇంద్రవెల్లి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే
కాల్ కట్ అయిపోయింది, చూసేవారు. అయితే 2004లో అప్పటి బోధ్ ఎమ్మెల్యే సోయం బాపురావు ప్రస్తుతమైన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేగా ఉండే నాయకులతో పాటు అప్పటి ఎంపీ మధుసూదన్ రెడ్డితో కలిసి ఏప్రిల్ 20కి బదులుగా 25న నివాళులు అర్పించారు. అప్పటి నుంచి ఆదివాసీ గిరిజనులు ఏటా ఏప్రిల్ 25న సంప్రదాయం ప్రకారం నివాళులు అర్పించారు. 2015 నుంచి ప్రభుత్వం అధికారికంగా అనుమతి వేయకపోయినా ఆంక్షలు సడలిస్తూ ఉన్నారు. వద్ద నివాళులు అర్పించేందుకు 2 గంటల సమయం ఇస్తున్నారు. దీంతో ఏప్రిల్ 20న నివాళులు అర్పించారు. ఇక్కడ ఇంద్రవెల్లి ఘటనలకు సంబంధించినటువంటి వాళ్ళ ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో అసలు ఏం జరిగింది ప్రజలరా, అసలు ఏం జరిగింది ఇంద్రవెల్లిలో? ఈ అంత మారణకాండకు ఆనాడి గవర్నమెంట్ చేసినటువంటి మారణకాండ ఏంటి అయ్యా అంటే, ఆదివాసుల చట్టబద్ధమైన హక్కుల కోసం పీపుల్స్ వార్ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా ఆ రోజు సోమవారం వారసంత కావడం ఇటు సభ ఏర్పాటు చేయడం, ఉదయం నుంచే నలువైపుల నుంచి భారీగా ఆదివాసీలు తరలి వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సభ స్థలాన్ని ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మధ్యాహ్నం అయినా వినకుండా గిరిజనులు ర్యాలీగా సభ స్థలానికి బయలుదేరారు. ర్యాలీలో ముందున్న ఓ గిరిజన యువతితో పోలీసులు అసభ్యకరంగా ప్రవర్తించారు. భరించలేని ఆ యువతి సదరు పోలీసుపై దాడి చేసింది. దీంతో ఆ పోలీస్ అధికారి చనిపోయాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు తూటాల వర్షం కురిపించారు. రక్తం ఏరులై పారింది. ప్రాణాలు కాపాడుకునేందుకు ఉద్యమకారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో కేవలం 13 మంది మాత్రమే చనిపోయినట్టు ప్రభుత్వం రికార్డులో ఉంది. కానీ తూటాల గాయాలతో ఇళ్లకు వెళ్ళి పోలీసుల భయంతో బయటకు రాలేక వైద్యం అందక పూర్తిగా సుమారు 60 మందికి పైగానంట ఆదివాసీ గిరిజన చనిపోయినట్లు. అంటే ఇక్కడ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు జరిగిన సభకు నేను కూడా వెళ్ళిన, అక్కడ పోలీసుల బందూకులతో అనేక మంది నా ముందు చనిపోయారు. పారిపోతుంటే మాపై కూడా పోలీసులు కాల్పులు చేసిరంట. ఆ టైంలో దేవుడి దయతో బతికి బయటపడ్డ. అప్పటి నుంచి ఏప్రిల్ 20 ఇంద్రవెల్లికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అంటూ కూడా ఆత్రం షేకు పాడికి కూడా పటేలంట. అయితే ప్రజలారా ఒక్కటి గమనించండి, స్తూపాన్ని అభివృద్ధి చేయాలి, పని చేయలేకపోతున్నా. ఆ రోజు నా భర్త శంభుతో కలిసి అంగడికి వెళ్ళిన భర్త శంభు పోలీసుల కాల్పుల గాయాలతో ఇంటికొచ్చి అనారోగ్యంతో సంవత్సరానికే చనిపోయాడు. అక్కడ జరిగిన పోలీసు కాల్పులతో నా కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లి తీవ్రంగా గాయమైంది. గాయంతో ఇప్పటికి ఎలాంటి ప్రజలారా 1981 ఎవరున్నారు ఆ రోజు అధికారంలో ఎవరున్నారయ్యా అంటే ఈనాటిగా నిన్న ఆడ ఇంద్రవెల్లి సభలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వాళ్లకు అమరవీరులకు నివాళులు అర్పించడానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అక్కడ అది జరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రజలారా కాంగ్రెస్ ఇక్కడ దీంట్లో ఇన్ని రోజులు ఒకసారి మనతో పాటు మరొక కాలర్ ఉన్నారన్న మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. హలో 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 నమస్కారం అండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి. ఎక్కడ నుండి, ఏం పేరు? రంజిత్ గారు సార్. కాదు, ఉదయన్ మాట్లాడుతున్నా. అన్నా మాకు రైతు బంధు వాళ్ళేదన్నా. ఎంత వరకు పడ్డదన్నా? 3 ఎకరాల దాకా పడ్డది. ఇంకా 4-5 ఎకరాలకు రైతు బంధు వెళ్ళలేదన్నా. అంటే 3 ఎకరాలకు కూడా పర్లేదు అంటారు కదన్నా చాలా మంది. 3 ఎకరాలు తక్కువ ఉన్నారు వాళ్ళేదన్నా. అదే మీరు గవర్నమెంట్ కు మీ ద్వారా చేస్తారని చెప్పేసి కాల్ చేసిన. దాని గురించి కామారెడ్డి జిల్లా అన్న మాది. నా పేరు గంగారాము, కామారెడ్డి జిల్లా. జూకర్ కాన్స్టిట్యూన్సీ సార్ మాది. జుక్కల్ కాన్స్టిట్యూన్సీ సార్. అంటే ఇప్పుడు మీ ఊర్లో 3 ఎకరాల లోపు ఉన్న నీతో పాటు పొలం సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా పడ్డాయా? 2.5-10 గుంటలు తక్కువ ఉన్న వాళ్ళకి పడ్డా సార్. మిగతా పడలేదు సార్. మాట్లాడుతున్నామన్నా దాని గురించి మాట్లాడుతున్నామన్నా. అదే మాట్లాడుతున్నప్పుడు నేను న్యూస్ చూస్తున్నా రంజిత్ సార్ది.
అతనే నంబర్ ఇచ్చిండు, అయితే నంబర్తో నేను కాల్ చేస్తాను సార్. రైట్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూస్తున్నారు కదా, కామారెడ్డి నుంచి అన్న ఫోన్ చేసిండు, నాకు రైతు బంధు పడలేదన్న, ఏంది నా పరిస్థితి అని. అంటే ప్రగల్భాలు పలకడంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1. అయితే ఆనాడు ఎవరున్నారయ్యా ప్రభుత్వంలో 40 ఏళ్ళ కింద అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 40 ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అయితే మరి ఎందుకని ఆ రోజు ఇంద్రవల్లి సభలో దాడులు జరిగితే కూడా స్పందించినటువంటి ప్రభుత్వం ఈరోజు వీళ్ళ వ్యక్తిగత లాభం కోసం వీళ్ళు ఇంద్రవల్లి సభకు పోయి అక్కడ నివాళులర్పించి పీపుల్స్ వార్ ఏదైతే పీపుల్స్ వార్ పార్టీ ఉన్నదో వాళ్ళు ఆ రోజు జంగల్ జమీన్ కోసం పోరాడుతుంటే ఆ రోజు ఇక్కడ క్లియర్గా రాసుకుంటూ వచ్చినారు కదా. ఏం జరిగింది అంటే అక్కడ ఒక మహిళను అసభ్యకరంగా మాట్లాడడంతో అక్కడ రాజుకున్నటువంటి నిప్పు పూర్తిగా 60 మంది పైగా ప్రభుత్వ రికార్డులో 13 మందికే ఉన్నది. కానీ అక్కడ ఒకసారిగా చూసుకుంటే 60 మంది పైగా చనిపోయినట్టుగా క్లారిటీగా వార్తలు రాస్తున్నటువంటి సమాచారం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుండి, ఏం పేరు? కరీంనగర్. చెప్పండి. రైతు బంధు ఎక్కడ దాకా వచ్చింది సార్? ఇప్పుడు ఫిబ్రవరి ఆఖరిలో పేసాడంట. అబ్బా ఏంది సార్ ఇస్తాడు, కరెక్ట్ టైం చెప్పడా? మళ్ళా ఫిబ్రవరి డిసెంబర్ 9 అనే మళ్ళా ఈ టైం అన్నమాట. అంత ఇబ్బంది పెడతాను సార్ ప్రభుత్వం. వచ్చి కొన్ని రోజులే కదా, అప్పుడే ప్రశ్నిస్తే ఎట్లా ప్రభుత్వాన్ని? అంటే మీరు ఫోన్లు చేసిన వాళ్ళని కానీ అడిగేటోళ్ళని కానీ అంటున్నారు. రైతు బంధు సార్ ఒక పెద్ద మనిషిలాగా మాట్లాడితే అయిపోద్ది కదా సార్. ఆయన ఒక మంచిగా ముఖ్యమంత్రి లాగా మాట్లాడితే అయిపోద్ది. అది ఆ బూతులు అయితే మరతలేదు కదా. ఆ బూతులు అయితే అడ్డగోలుగా మాట్లాడతాడు. ఈ దుబ్బలేక వ్యవహారం దుబ్బలేక తాగితాడి ప్రోగ్రాం తిరుగుతాడు. ఆ తిట్లయితే బరాబరి ఆలోచన అయితే వ్యవహారం ఇంటి వ్యవహారం వెళ్ళదు కదా. మన పేదలో ఎట్లా మేము ఇట్లా కూడా పెట్టుకున్నట్టుగానే మాట్లాడతాడు ఆ ముఖ్యమంత్రి గారు. అది ఫిబ్రవరి లాస్ట్ వరకు అంటారా? ఫిబ్రవరి లాస్ట్ వరకు అంటారా? అది కూడా మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎప్పుడు అంటలేరు కదా వాళ్ళు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు ఫిబ్రవరి లాస్ట్ వరకు వేస్తామని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా ఇది ఏంది అంటే పూర్తిగా రైతు బంధుకు సంబంధించి మరొకటి వీళ్ళు అమలు కానటువంటి వాటి గురించి కూడా మాట్లాడారంటూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. అయితే ఆ రోజు సెంట్రల్లో వీళ్ళే ఉన్నారు, తర్వాత వీళ్ళే ఉన్నారు. సారీ ప్రజలారా. నమస్కారం అండి. హలో హలో చెప్పండి అన్న, ఎక్కడ నుండి, ఏం పేరు? మాట్లాడుతున్నా. చెప్పండి. మాదన్న హైదరాబాద్. అంటే చెప్పండి అన్న, హైదరాబాద్ అని చెప్తున్నాం కదా. అదే హైదరాబాద్ ఎక్కడలే? తార్నాక. అలా ఇప్పుడు అప్పుడే రైతు బంధు గురించి అంతగానం పెడుతున్నావు. ఎప్పుడు చేయకపోయారు చిన్న దిబ్బి అయితే 26 రోజులు 50 రోజులు కాలేదు. చిన్న స్థానం వేస్తాను అప్పుడే ప్రభుత్వం మీద వ్యతిరేకత అప్పుడే వచ్చిందానే. అంటే రైతు బంధు యాసంగి పంట తర్వాత వేస్తారా, పంట కంటే ముందేసేదా? అసంటది నువ్వు మీరు గాని నేను గాని తెలంగాణ ప్రజలు గాని పోయి రైతు బంధు కావాలని రేవంత్ రెడ్డిని ఎవరు అడగలేగా. ఏ బుద్ధి ఉంటే ఎందుకు చేయడు? రైతులకు సహాయం చేసిండు గత ప్రభుత్వం, ఈయన ఉడక చేస్తానే చెప్పిండు కదా. బుద్ధి ఉంటే చేస్తాడు అంటే ఇప్పుడు బుద్ధుంటే టైం రావాలి దానికి. ఏదన్నా వచ్చిందే మన ఇప్పుడు నీ ఛానల్ నీ కథ నీ వ్యవహారం అది ఒక సీఎం రేంజ్ ఉన్నదానికి ఇప్పుడు ఒక్కొక్కరు ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చేస్తారు ఏదో మీడియాకు కదా ప్రభుత్వం వచ్చే 50 రోజులు కాదు, దానికే నువ్వు అప్పటికే రైతులు అంటారు అన్ని అవసరం అన్న నీకు. నీకు అవసరమా?
అరే నేను కాంగ్రెస్ లీడర్ కార్యకర్తనే. అవును అదే అంటున్నా 100 రోజులలో చేస్తామని చెప్పి డిసెంబర్ 9 తారీఖు అదే నేను అదే అంటున్నా. కాంగ్రెస్ కార్యకర్త మాట వేరుగుంటది, ఆ కడుపు మండని బాధ వేరుగుంటది. నాకు తెలియదా ఏంది రైతు బంధు తీసుకో? నువ్వు గత గవర్నమెంట్ లకు రైతు బంధు తీసుకోలేదా? ఎవరికి నువ్వు తీసుకోలేవా రైతు బంధు? వాడు నువ్వు రైతు బంధు తీసుకున్నావా లేదా? వాడు గవర్నమెంట్ ఇచ్చింది వేసుకున్నావు. అవును మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏమని అడుగుతున్నావు? గవర్నమెంట్ అదే తీసుకోను. 1 లక్ష రూపాయలు 5 ఏళ్ళలో నువ్వు చేయలేకపోయినావు. ఆ సీఎం వచ్చి దళితుడు చేయలేవు. గట్టాడి పెట్టదు నీ ఛానల్ కు. నీకు ఇది అవసరం అనే పెద్ద మనిషి పెద్ద అన్నా. నువ్వు ఒకసారి నా ఛానల్ చూస్తున్నావు కదా, నిన్నమన్న నుంచే చూస్తున్నట్టు. నువ్వు కేసీఆర్ ఉన్నప్పుడు 20,000 వీడియోలు చేసినాం కేసీఆర్ కి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షానికి సపోర్ట్ చేసుకుంటా. ఆ రోజు ఫోన్ చేసి అన్నా మంచిగా చేస్తున్నావు అని ఫోన్ చేయలేదు, అడగలేవు. నువ్వేమంటున్నావు? నీ ఛానల్ నువ్వు అంటున్నావు కదా, 20,000 వీడియోలు కేసీఆర్ కి వ్యతిరేకంగా చేసినాం మేము ఆ రోజు నువ్వు ఫోన్ చేసి ఏమైందన్నా మరి నువ్వు మంచిగా చేస్తున్నావు, ఏమైనా ఆపద ఉందా, నీకు ఏమైనా కష్టం ఉందా అని అడగలేదు మీ కాంగ్రెస్ కార్యకర్తలు అని అడుగుతున్నా. డిసెంబర్ 3 తారీఖు తర్వాత 9 తారీఖు రైతు రుణమాఫీ చేస్తా అన్నది ఎవరు? నీకు ఒక్కనికి అవసరం లేకపోతే తెలంగాణ నువ్వు ఒక్కని అంటే ఉన్నోని ఉండవచ్చు, వేరే లేనోడు ఉంటాడు. వాని పరిస్థితి ఏంది మరి? నీకైతే నీకు అవసరం లేదు, నువ్వు తీసుకోకు మరి. మరి వేసినప్పుడు ఎందుకు తీసుకున్నావు? వేసినప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నాకేమొద్దు, టీఆర్ఎస్ గవర్నమెంట్ వేస్తుంది, కేసీఆర్ వేస్తుండు, మేము కేసీఆర్ కోటేలేగా మాకు వద్దని చెప్పి ఎందుకు తీసుకోకుండా ఎందుకున్నావు? తీసుకోకుండా ఉంటే అయిపోతుండే, పైసలు మిగులుతుండే కదా రాష్ట్రానికి. మరి నా పేరు ఉదయ్ అన్న. ఏమో ఆఫీస్ అడ్రస్ అడుగుతున్నావు, ఏమన్నా దాడి చేస్తావా? నాకెందుకు దాడి అడుగుతున్నానే ఏడాని అక్కడ తిరగపేట ఇక్కడ నీకు దాడి చేయడం అవసరం? ఇట్లా పెడుతున్నావు అన్న అవ్వన్నా 20,000 వీడియోలు టీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా కొట్లాడిన రోజు నువ్వు ఎందుకు ఫోన్ చేసి అడగలేవు అంటున్నా. అన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా మంచిగా మాట్లాడుతున్నావు ఎందుకన్నా అని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు అన్న అడుగుతున్నా. అన్న ఈ రోజు ప్రశ్న ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నా అంటున్నారు? ఈ రోజు మరి ఆ రోజు ఎందుకు ఫోన్ చేయలేదు? 20,000 వీడియోలు చేసిన రోజు అన్న అడుగుతున్నా. అప్పుడే ఆలోచన చేస్తే మర్చిపోతుంది. మీరైనా ఛానల్ పెట్టుకున్నప్పుడు ఎవరైనా గురించి అడగడం పద్ధతి కానీ అది 50 రోజులు అవ్వన్నా. నేను ఏమంటున్నానే, ఇప్పుడు నువ్వు అడగలే, నేను అడగలే, ప్రజలు ఎవరు అడగలే 9 తారీఖు రుణమాఫీ చేయమని. ఆయన 100 రోజులలోనే చేస్తా అన్నాడు. యాసంగి పంట కంటే ముందు రైతు బంధు కావాలన్నా, రైతులకు పంట అయిపోయిన తర్వాత కావాలనే? నువ్వే చెప్పు, నువ్వు రైతువే కదా, నువ్వు చెప్పు. యాసంగి పంట కంటే నువ్వు బరాబర్ అడుగుతున్నావు. రైతు బంధు యాసంగం ఉందంటే ఎలక్షన్ ఎన్నొచ్చినాయి? ఎలక్షన్ ఎన్నడొచ్చాయి? నువ్వు జర్నలిస్టు. అవును, నవంబర్ 30 తారీఖున పోలింగ్ అయింది, డిసెంబర్ 3 తారీఖున రిజల్ట్ వచ్చినాయి, 7 తారీఖు ప్రమాణ స్వీకారం చేసిండు. ఎలక్షన్ ముందే వాడు రైతు బంధు అప్పుడు వేసుకోవాలి కేసీఆర్ ఎందుకు ఆపిండు? ఎవరు ఆపిచ్చిరు? అది ఎవరు ఆపించిండు? ఎవరు ఆపిచ్చిరు చెప్పండి. అది నువ్వు ఆపిడు ప్రభుత్వం. అది ఆయన దాచుకునే సరే ఆపిండు. వాళ్ళు వేస్తా అన్న 7,700 కోట్లు, 7,700 అన్నా ఇక్కడ 7,700 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం ఉంచినము, మేము వేస్తున్నాం అని చెప్పి హరీష్ రావు ఒక సభలో మాట్లాడితే ఆయన మీద సరే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసిరు. ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేస్తే అది రైతు బంధు పర్లేదు. మరి 7,700 కోట్లు ఏడికిపోయినాయి? కేసీఆర్ రైతు బంధు కోసం ఉంచిన పైసలు ఏడికిపోయినాయి అని అడుగుతున్నాం. అన్నా ఎవరిని అడుగుదాం? ఆడు మరి రేవంత్ రెడ్డి దగ్గరకు పోయి అడుగు. మరి కాంగ్రెస్ కార్యకర్తవే కదా నువ్వు, మీ ఎమ్మెల్యేని అడుగు పోయి. ఏంది ఏమో ఇప్పుడు నీకు అన్నా, నేను అదే అంటున్నానే, ఈ రోజు నువ్వు ఫోన్ చేసి నీకు అవసరమానే అంటున్నావు. 20,000 వీడియోలు చేసినప్పుడు అన్నా ఏడున్నవే, మంచిగున్నావానే, తిన్నవానే అని ఎందుకు అడగలేవు అంటున్నా. మరి చూడకపోతే ఎవరిని తప్పది అన్నా? ఆ రోజు ప్రభుత్వానికి ప్రతిపక్షంగా మాట్లాడినాం, ఫస్ట్ పాయింట్.
ఈరోజు ప్రభుత్వం మారింది, ప్రభుత్వానికి ఆపోజిట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంగా మాట్లాడిన ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి దాన్నిగా చూడాలన్నా, అట్లే సపోర్ట్ చేయాలి అన్న. జై రేవంత్ అన్న అని చెప్పి మీరు అన్నట్టు మేము అనుకుంటాం అన్న. 50 నా ప్రభుత్వానికి ఎవరు చెప్పమన్నారు? 100 రోజులలో 6 గ్యారెంటీలు చేస్తాను ఎవరు చెప్పమన్నారు? 9 తారీఖు రైతు రుణమాఫీ చేస్తాను ఎవరు చెప్పమన్నారు అంటున్నా. అప్పుడు ఏం చేసావు? అరే నా అన్నా నీకు చెప్తున్నా, ఇప్పటికి నా దాంట్లో వీడియోలు డిలీట్ చేయలే. ఓసారి నా ఛానల్ ఫోన్ చేసినావు కదా, నా వైఆర్ టీవీ తెలుగు ఓపెన్ చెయ్యి. ఈ ప్రభుత్వం మారక ముందు ఇట్లా చూడు ఒకసారి, ఇట్లా కిందికంటే నీకు 2023 అక్టోబర్, సెప్టెంబరు, 2022, 2021 అన్ని చూడు వీడియోలు. కేసీఆర్ని మేము ప్రశ్నించినామా? ఇది ప్రజలారా, ఈయనకంట రైతు బంధు అవసరం లేదంట. నాకు ఇస్తాడు లేకపోతే లేదురా, ఈయనకు అవసరం లేదని చెప్పి తెలంగాణ ప్రజలకు అవసరం లేదంట. మరి గత ప్రభుత్వంలో రైతు బంధు తీసుకున్నామంటే తీసుకున్నా. ఎందుకు తీసుకున్నామంటే గవర్నమెంట్ ఇచ్చింది తీసుకున్నా. 50 రోజులు అయితే ఎట్లా ప్రశ్నిస్తున్నామంటే 50 రోజులల్లా ఎవరు చెప్పమన్నారు? ఫస్ట్ 100 రోజులల్లా మేము ప్రభుత్వ పాలన తీసుకోవచ్చున్నాం, మేము చదివేపోతా ఉన్నాం, మేము 6 గ్యారెంటీలు రాగానే చేస్తాం. ఎవరు చెప్పమన్నారు? ఎవరు చెప్పమన్నారు? ప్రజలారా, ఇది అంటే అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు కడుపు మంటనేమో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు కడుపు మంటనేమో ఒక బాధ, మండకపోతేనేమో ఏమన్నా కానీ మనకెందుకు? ఎవరెక్కడ పోతే మనకెందుకు? నమస్కారం అండి. నమస్తే అన్న, చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకు ఇంతకు బుద్ధి ఉందే, ఇంత తెలివి ఉందే? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అర్థమైతలేదు. మార్పు అంటే పేర్లు మార్చడం, తెలంగాణ తల్లి బొమ్మ మార్చడం, ఈ పేర్లు మార్చడం ఇవేనా? వచ్చి 2 నెలలు, దాదాపు 2 నెలల పైన అయిపోయింది. పేదల గురించి, పెన్షన్లు, ముసలి వాళ్ళు అయితే బాధపడుతున్నారు, రైతు బంధు రాక వాళ్ళు బాధపడుతున్నారు, రేషన్ కార్డులు ఇస్తాం అది ఇస్తాం అని అన్ని తీసుకొని ఏది అడ్రస్ లేదు. చెప్పండి. మీలాంటి వాళ్ళు జర హైలైట్ చేసి వీని ఇప్పుడైతే ఇంకా నిప్పుల కొట్టి నెత్తిన పెట్టుకు వరకు మనం ఏం చెయ్యలేము. ఈ విధవులు చేసే పనులు మీరు గొంతెత్తి మేమేమి చేయలేము. మీలాంటి ఛానల్ వాళ్ళు తెలియని ప్రజలకు చెప్పి జర పార్లమెంట్ లోనన్నా బీఆర్ఎస్ ను మంచి సీట్లు తెప్పిస్తే. బీఆర్ఎస్ అని కాదన్నా, ఇంతకు ముందు మీరు ఒక లైవ్ కాల్ చూసి ఉంటారు. నాకు అవసరం లేదు, ఇస్తాడు లేకపోతే లేదు, నువ్వేమని అడగడానికి అంటారు. కాంగ్రెస్ కార్యకర్తనంట ఆయన, మా ఆఫీస్ అడ్రస్ కూడా అడుగుతున్నాయన. వాడు వేస్ట్ గాడు ఉండొచ్చు, వానికి ఇంత ఎంగిలి మెటికులేషన్ ఉండొచ్చు, వాడు వాళ్ళలో తిక్కు మరుగుతున్నాడు. అంటే రైతు బంధు గతంలో కేసీఆర్ ఇచ్చినప్పుడు రైతు బంధు తీసుకోవాలంటే తీసుకున్నా అన్నాడు. ఎందుకు తీసుకున్నావు అంటే ప్రభుత్వం అందరికి ఇచ్చింది, నాకు ఇచ్చిన. ఇప్పుడు మరి నీ ఒక్కరికి పైసలు ఉన్నాయని చెప్పి వేరే రైతు బంధు అడగొద్దంటే ఎంతవరకు సమాజం అది? అదే కదా వీళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా కరెంటు కూడా కోతలు అవుతున్నాయి, అంత ఇబ్బందులు అవుతున్నాయి. ఏం చేయాలనో అర్థమైతలేదు. పిల్లల చదువులకు స్కాలర్షిప్లు పడడం లేదు, పేర్లు మార్చుకుంటా, ఊర్లు మార్చుకుంటా, దొంగ హామీలు ఇచ్చి అన్ని చేసుకుంటూ పోతున్నారు. ఈ జనాలు ఏమో మంచిగా చేసేటప్పుడు తీసి ఈ విధవాన్ని తెచ్చిపెట్టిన వాడి నోటికి అదిపోయలేదు రేవంత్ రెడ్డి గారికి. నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. వాడు మనిషి, ముఖ్యమంత్రి ఉన్న ప్రజలరా, అది లైన్ కట్ అయిపోయింది. మరొకసారి అన్నా, మీరు ఒకసారి లైవ్ చూస్తుంటే మరొకసారి చేయండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. ఇంతకుముందు ఎవరు మాట్లాడుతున్నారు అదే ఎవరు మాట్లాడుతుండే ఆయన రైతు బంధు నాకు అవసరం లేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎవరు రైతు బంధు అవసరం లేదంట. ఆయన నెంబర్ ఇవ్వండి అన్న, జర మాట్లాడదాం. 50 రోజుల నుంచి వాళ్ళ మళ్ళీ ఎమ్మెల్యేలు జీతం తీసుకోవద్దని చెప్పి వాళ్ళకు పుణ్యాన్ని దొరుకుతున్నాయి పన్నీడా. ఇష్టం వచ్చినప్పుడు వేస్తారు, మీరెవరు అడగని కానీ మమ్మల్ని అంటారు.
అదే అన్న మీరు కూడా చెప్పండి. అది 50 రోజుల నుంచి మన ఎమ్మెల్యేలు జీతం తీసుకోవద్దని చెప్పి, ముఖ్యమంత్రి ఇట్లా జీతం తీసుకోవద్దని చెప్పు. ఎందుకు చెప్పాలి అలాంటి హామీలు? ప్రజల తరపున అడుగుతాం, అవన్నీ అడగాల్సి వస్తుంది, తప్పదు అవన్నీ. ఏ కాన్ఫరెన్స్ అయినా మాట్లాడేది అన్నా? ఇంతకుముందు ఎక్కడ నుంచి మాట్లాడినా? ఆయన సూర్యాపేట నుంచి మాట్లాడానన్నా. నెంబర్ ఉందా? ఏమంటే లేదు లేదన్న, నెంబర్ అట్లా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు అంతే. దాని గురించి మన పెద్ద సీరియస్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా మాట్లాడుతున్నాడు. రైతు బంధు అవసరం లేదంటే, అవును మా రైతు బంధు అవసరం ఉంది కాబట్టి అలా అనౌన్స్మెంట్ చేసాం కాబట్టి అడుగుతాను, తప్పే ఉంది. నాకు రైతు బంధు అవసరం లేదన్నప్పుడు ఎందుకు చేయాలి? ఇంట్లో కూర్చోవాలి అలాంటప్పుడు వానికి ఎందుకు అవసరం ఇవ్వండి. రైట్, థ్యాంక్ యూ అన్న. ఓకే ఓకే అన్న, రైట్. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. మా భూపాల్ పెళ్ళి. చెప్పండి అన్న. ఈ ఇంతకుముందు మైపాల్ యాదవ్ తో మాట్లాడారు కదా మీరు? మైపాల్ యాదవ్ అన్న? ఏ మైపాల్ యాదవ్ అన్న? ఇదే మీ యూట్యూబ్ ఛానల్. లేదు లేదు లేదు, ఆయన కాదు, ఆయన కాదు. ఎవరన్నా మీరు? మేమా అన్న? నాది వైఆర్ టీవీ అన్న. వైఆర్ టీవీలతో మాట్లాడండి కదా ఇంతకు ముందు. మేము తీసుకోము అవుతలేదు అంటాడు కదా. ఆయన కాంగ్రెస్ కార్యకర్త అన్న. ఆయన కాంగ్రెస్ కార్యకర్త. అదే కాంగ్రెస్. వానికి ఏమన్నా బుద్ధి ఉన్నదా అన్న? ఏం మాట్లాడాలి? ఆడు అంత ముందు ప్రభుత్వం అయితేనే తీసుకుంటారు, వీళ్ళు ఆడాల. 7,700 కోట్లు ఆ పోయిన ప్రభుత్వం పక్కన పెడితే ఆ కాంట్రాక్ట్లకు ఇచ్చుకున్నారు. అది మాట్లాడడానికి వారికి ఏమైనా సిగ్గుందా? అంటే అది 7,700 కోట్లు ఏడుకోయినా అంటే నువ్వు రాని, నువ్వు నేను కలిసిపోయి అడుగుదాం అంటుండు. నేను రోజు అడుగుతూనే ఉన్నా అంటే దానికి సపోర్ట్ చేస్తలేడు. రోజు అడుగుతారు, నేను చూస్తాను. మీ ఛానల్ ఎక్కువ చూస్తాను నేను. ఏంటి టీవీలో అయితే ఎన్నో నంబర్ అన్న మీ ఛానల్? టీవీలో రాదన్న, మనది యూట్యూబ్ కాడికే. యూట్యూబేనా? అదే సెల్లులే చూస్తా ఉంటా. ఇప్పుడు టీవీలలో ఇక మనం టీవీలో అంతా మా మీద చేసినటువంటి కుట్రాలు, కుతంత్రాలు, అరెస్టులకు, కేసులకు మేము టీవీలలో కేడబోతాం. కేసు కూడా పెట్టారు కదా? 8 సెక్షన్ల కేసు పెట్టారు. 8 నుంచి 14 సెక్షన్లు పెట్టారు. అదే అదే చూస్తాను, రోజు చూస్తాను. కానీ అసలు తీర్మార్ మళ్ళీ అయితే వాడు మంచికి పెట్టాడే మాట్లాడుతుంది. అట్లా ఉండదు అన్న. ఏదన్నా ఉంటే ప్రజలపై రైతును అవన్నీ అడిగినా అన్న, మనం గవర్నమెంట్ అడిగినా వాళ్ళే ఇస్తా అన్నారు కదా. వాళ్ళు ఇచ్చినామే అడుగుతాను, మీకు ఫోన్లు చేస్తాను. మీకు వాళ్ళ ఒక నెంబర్ పెట్టేది ఉంటే అదే చేద్దాం కదా డైరెక్ట్. అదే సెక్రటరీలో ఒకరిని కూర్చోబెట్టి నెంబర్ ఇస్తే అదే చేసి మాకు రాలే అని అడుగుతాం కదా. అవును, అడగొద్దంట. లేదు, అడగొద్దంట. రైతు బంధు అవును రాబాయి ఇస్తారు, లేకపోతే నీదేందా లొల్లి మధ్యలో అని చెప్పి మా మీద ఇట్లా ఏమంటారు, మన నిప్పుల మీద మన మిరపకాయ తెలిసే పటపట వచ్చిన అట్లా అట్లా మా మీద ఉప్పు మిరపకాయలు వేసినట్టు మాట్లాడతారు. ఆయనకంట అవసరం లేదంట. గత గవర్నమెంట్ ఇస్తేనేమో తీసుకుంటాడంట. అడగొద్దంట. 50 రోజులైంది ఎందుకు అడుగుతారు? అయితే అటువంటి అప్పుడు అలా సీఎం తో చెప్పితే అయిపోద్ది కదా. అయ్యో భయ మీద ఎవరికి ఫోన్ చేయాలి, ఒక్క మాట చెప్పితే అయిపోద్ది కదా. డైరెక్ట్ ఆయన ఫోన్ చేసి ఏమంటుండన్నా అంటే, నీ అడ్రస్ ఏడా, ఏడుంటావు నువ్వు, నీ ఆఫీస్ ఏడా? అదే అంటాడు. మీ ఆఫీస్ ఎక్కడ అని అడుగుతాను కదా. మీ ఆఫీస్ ఎక్కడ అంటే ఇప్పుడు వాళ్ళకి దాడి చేసి కొత్త కాదు కదా. లంగల చేతికి ఇచ్చి మోసపోయి ఉన్నాం అంట. మన పబ్లిక్ కూడా, ఓటర్లది కూడా చాలా తప్పు ఉన్నది. ఏం చెప్తాం ఇప్పుడు, అనుభవించాలి. వాళ్ళు ఏం చేసినా కూడా అంతే. అదే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నేను చాలా రోజుల కాడ నుంచి ట్రై చేస్తానా, ఇప్పుడు కలిసింది. చాలా మంది చేస్తుంటారు కదా అన్న ఫోన్లు. అదే అదే రైట్, థ్యాంక్ యూ అన్న. ఇంకా థ్యాంక్ యూ అన్న. రైట్ ప్రజలారా, చూస్తున్నారు కదా, ఒకరికి అవసరం లేదని చెప్పి వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం లేకపోతే ఒకసారి దీని గురించి మాట్లాడుకుందాం. పూర్తిగా ప్రజలారంగం మరో ఫోన్ వస్తుంది, ఆయన మాట్లాడు. నమస్కారం అండి. సారీ, నమస్కారం అండి. అవునండి, చెప్పండి. అయితే మాది జోగులాంబ గద్వాల జిల్లా. చెప్పండి. రైతు బంధు పడతలేదు సార్. 3 ఎకరాలు ఉంది. రైతు బంధు వేసినామంటారు కానీ 3 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు
లేదు సార్, నాది 3 ఎకరాల 3 గుంటలు ఉంది. పడలేదు సార్, పడితే ఎందుకు ఫోన్ చేస్తాం సార్. మరి మీకు రైతు బంధు ఆశ ఎక్కువై ఫోన్లు చేస్తారండి. ఇంతసేపు మీరు ఒక ఆయన మాట్లాడుతుంటే విన్నారో లేవు? ఏమో సార్, వాళ్ళు ఏమో రైతులా లేదంటే వాళ్ళు ఏమో పార్టీల పరంగా పోతారా తెలియదు, కానీ మనం రైతులం సార్, ఏం చేయాలి మరి. ఇప్పుడు ఆయనకు రైతు బంధు అవసరం లేదంటే ఆయన ఒక పార్టీ కార్యకర్త అయితే, నేను ఈ పార్టీ కార్యకర్తని, నాకు రైతు బంధు అవసరం లేదని ఆయన ఊపుకుండాలి కానీ లేదంటే పైసలు పడితే రిటర్న్ ఇచ్చి రావాలి, పోయి ఇచ్చి రావాలి అంతే కదా సార్. లేకపోతే లేనోనికి ఇవ్వాలి, లేనోని కన్నా ఇవ్వాలి, అట్లా ఉండాలి. కానీ కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు, అవి ఇవి ఏమో అవసరం లేదు, ఊపుడు ఫోన్ కూడా చేయకు. మరి అవసరం ఉన్న వాళ్ళం ఫోన్లు చేయాలి సార్. రైతులం మేము కాయ కష్టం చేసుకుని మీరు ఫోన్లు చేసే వాళ్ళందరూ రైతులు కాదంట, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ మనుషులు అంట, అందుకే ఫోన్లు చేస్తారంట. కేసీఆర్ ఇంటి కాబోయి ఉంటామా? కేసీఆర్ మంత్రుల గారికి రైతులమా? మా పొలం ఉండదు, సర్వే నెంబర్ చూపిస్తాం, మా కుటుంబాలను చూపిస్తాం, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు చూపిస్తాం, అందరు కేసీఆర్ మంత్రులేనా దేశం మీద? అడిగేటోళ్ళందరూ కేసీఆర్ మంత్రులే. కేసీఆర్ మంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులు సంబంధం కాదు కదా, రైతుల సంబంధం, రైతులు అడిగేది. అదే అడిగిన నేను నువ్వు మరి కేసీఆర్ కాంగ్రెస్ మనిషి కదా, నువ్వు రైతు బంధు తీసుకున్నావా అంటే తీసుకున్నా అంటు, మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అంటే ఇప్పుడు మా తన పైసల్లో మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి నాకు వద్దా అంటుండు. నీ ప్రభుత్వం వస్తే నువ్వు రాసే లెటరు, నాకు 2 ఎకరాల పొలం ఉంది, నాకు రైతు బంధు పడవకుండా చేయండి, వద్దు నాకు, లేదంటే నేను రిటర్న్ ఇస్తా అని చెప్పాలి. మరి అట్లా కౌలు రైతులకు ఇస్తాను, నువ్వు పొలం కౌలుకి ఇస్తే ఆ కౌలు రైతులుగా పైసలు కూడా తీసుకోకుండా వదిలేసే. మరి ఇవన్నీ చేయాలిగా అన్న. ఇప్పుడు మాట మాట్లాడు కరెక్ట్ కాదు. అడిగి ఇప్పుడు ఎవరి కడుపు అంతే వాడు ఫోన్ చేస్తున్నా మాకు, ఎవరి బాధ అయితే వాడు ఫోన్ చేస్తా. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి ఎందుకు సార్ ఇట్లా? లేకుంటే రోజు అప్డేట్ చెప్పేస్తుంది డేట్ సీరియల్ గా. ఎందుకు ఇట్లా సార్? మరి ఎప్పుడు పడుతుంది ఏం కదా? ఫిబ్రవరి లాస్ట్ వారం లోపు వేస్తారంట అన్న, ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం. అవును సార్, ఇప్పుడు ఫిబ్రవరి లాస్ట్ వారంలోకి వేస్తే వాడు మందులేంది, మాకేంది, కూలీలేంది, ఫర్టిలైజర్స్ ఏంది. రైట్, థ్యాంక్ యూ అన్న. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఎక్కడ నుండి, ఏం పేరు? సార్ మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సార్. అది రైతు బంధు గురించి కాంగ్రెస్ వాళ్ళు చెప్పులు తీసుకుని పోతారంట సార్. అంటే వాళ్ళు కాదు, వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం. ఒకటి నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా సార్, ఎవరన్నా ప్రశ్నిస్తే తొక్కి పేగులు తీస్తామాట అని చెప్పి. ఇంతకాయ సీఎమా లేకపోతే రౌడిస్తాం సార్? ఇంకా ఆయనకే తెలియాలన్న, మరి ఆయనకే తెలియాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఆయనని ప్రజలు పేగులు తీయనికి ఎన్నుకున్నారా? అట్లే ఉన్నది మరి. పండబెట్టి పండబెట్టి తొక్కించుకోవడానికి ఆయన సీఎం చేసుకున్నాం అన్నట్టు ఉన్నది మరి సంసారం. అట్లే ఉంది కదా సార్, మరి అట్లే కనిపిస్తుంది. ఎవరు ప్రశ్నిస్తే ఎవరు తప్పని అడిగితే పండబెట్టి పేగులు తీస్తారు. అంటే అది కేసీఆర్ అలవాటు చేసిన భాష, నాకు అది ఓతలేదు అంటుండే ఆయన. కేసీఆర్ ఇస్తే అన్నాడా పేగులు తీస్తా? కేసీఆర్ ఆంధ్రోళ్ళని ఎల్లగొట్టడానికి ఇచ్చిండు, మమ్మల్ని కదా ఇచ్చిండు, అదే భాష మేము వాడుతున్నాం అంటారు. కేసీఆర్ తెలియదంటే మరి నీకు ఆయనకంటే సరే కేసీఆర్ నేర్పిండు భాష, ఒప్పుకుంటాం. మరి ఆయన తెలియలేదు, ఆయన తోలిచ్చినాం మేము ఓట్లు వేయకుండా పబ్లిక్. మరి నీకు బుద్ధిమంతుడు అని చెప్పి నీకు గెలిపిస్తే నీవు కూడా అట్లే మాట్లాడితే నీకు కేసీఆర్ దొంగ సార్. ఇప్పుడు నీవు బుద్ధిమంతుడు కదా, మాట్లాడొచ్చు కదా అట్లా నువ్వు. అవును, మరి నీవెందుకు మాట్లాడుతున్నావు మరి అట్లా? రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రజలారా, ఒకసారి ఇంద్రవెల్లి గురించి మాట్లాడుకుంటే, ఇంద్రవెల్లిలో ఎవరైతే సభ పెట్టినారో మరొకసారి కాలర్ వెయిట్ చేస్తూ ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇక్కడ నుండి ఏం పేరు? శంకర్. మీకంటే పెద్దదాన్ని నేను. గ్యాస్ బుక్ చేసామండి, ఇప్పటికి 16 days అవుతుంది, ఇంతవరకు గ్యాస్ రాలేదు. చిన్న పిల్లలు ఉండరు, మేము ఎలా ఉండాలి? మేము హైదరాబాద్ లో ఉంటాము, కట్టెలు పొయ్యి పెట్టుకోవాలి, ఏం చేయాలా?
ప్రాబ్లం ఇది. ఇన్ని రోజులు అయింది, గ్యాస్ వస్తుందని కూడా మెసేజ్ వచ్చింది కానీ ఇంతవరకు గ్యాస్ రాలేదండి. బయట బ్లాక్ లో కొనుక్కున్నాము, 1300 పెట్టి కొనుక్కున్నాము. మళ్ళా వాళ్ళకి మేము గ్యాస్ వస్తుంది మళ్ళీ రివర్స్ ఇస్తామని చెప్పాము. ఇప్పుడు వాళ్ళకి దగ్గర పడ్డదంట, గ్యాస్ వచ్చిందా అని వాళ్ళు మాకు చెప్తున్నారు. మరి మాకు గ్యాస్ రాలేదు, ఏం చేయాలి, ఎట్లా చేయాలి చెప్పండి. 1300 ఎందుకు పెట్టుకున్నారమ్మా? 500కే ఇస్తా అన్నాడు కదా గవర్నమెంట్. ఇస్తా అన్నారు, అది రిలీజ్ చేయలే. అసలు శంకర్ గారు నేను చెప్తున్నా 500 లేకపోయినా సరే కానీ ఆ వచ్చే 1100కైనా టైంకి గ్యాస్ వస్తే మా బెటర్. చిన్న పాప ఉంది, తెల్లవారి పాలు కాయాలి, మళ్ళీ నైట్ లో పాలు అయిపోతే పాలు కాయాలి, పిల్లలకి మళ్ళీ స్కూల్ కి లంచ్ బాక్స్ కట్టాలి. ఇక 1300 అయినా పర్వాలేదు అనేసి బయట వాళ్ళ దగ్గర మళ్ళీ మరి గ్యాస్ రాగానే మీకు ఇస్తామండి అని చెప్పేసి వచ్చాము. నిన్న మొన్న నుండి వాళ్ళు కాల్ చేస్తుంది, గ్యాస్ వచ్చిందా గ్యాస్ వచ్చిందా అనేసి. మరి గ్యాస్ వల్ల ఫోన్ చేస్తే అమ్మ మీది బుక్ అయిపోయింది, ఇక వస్తుంది అవి వస్తుంది ఇక వస్తుంది. 16 days వారి నుండి ఎదురు చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు గ్యాస్ రాలేదు. ఆయన అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిరా మరి ఎందుకు ఇంతగానం లేట్ అవుతుందని? మేము డైరెక్ట్ కాల్ చేసి అడిగాము, మెసేజ్ పెట్టాము, ఏంటి మాకు ఇప్పటి నుండి గ్యాస్ వస్తుంది అన్నది, ఇప్పుడు ఇన్ని రోజులు లేట్ అయింది రావట్లేదు అంటే షాక్ లేదు మేడం అని చెప్తుంది. మరి ఏం చేయాలండి, ఎలా చేయాలి? చిన్న పిల్లలకు ఏమని చెప్పాలి గ్యాస్ లేదంటే? ఈ పక్క వాళ్ళు ఇస్తారు, ఆ పక్క వాళ్ళు ఇస్తారు టైంకి, పోనీ మళ్ళీ వాళ్ళకి కూడా కావాలన్నప్పుడు మేము ఇవ్వాలి, మరి ఎక్కడ నుండి తెచ్చియాలి చెప్పండి. ఇది అసలు నేను పుట్టి ఇన్ని రోజులు అయింది కానీ గ్యాస్ ప్రాబ్లం అనేది లేదు. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, గవర్నమెంట్ కి ఎలా చెప్పాలి మాకు అసలు అర్థం కావట్లేదు. మార్నింగ్ నుండి అసలు గ్యాస్ కోసం ఇంట్లోకి బయటకి తిరుగుతున్నాం. వేరే ఏదైనా గ్యాస్ బండి వస్తుందేమో అన్నా కానీ ఆ గ్యాస్ బండ్లు కూడా ఇక్కడ అసలు కనిపించట్లేదు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. నేను దీని గురించి మాట్లాడతా, గ్యాస్ గురించి. వెల్కమ్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి అన్న. సార్ ఇప్పుడు లైవ్ చూస్తున్నాము ఇల్లందులో అన్న ఏంటి సార్ ఆయన రాజకీయము దౌర్జన్యము ఇచ్చేటి ముసలికి ఇబ్బందులకి పింఛన్లు చేసేది లేదు, రైతు బంధు చేసేది లేదు. ఎక్కడ చూసినా గుండాయిజము దౌర్జన్యాలు, బీఆర్ఎస్ లో ఎత్తుకోవడము ఇల్లందులో నడుస్తుంది చూస్తున్నారు సార్ లైవ్. చెప్పండి అన్న, వింటున్నా. సరే రైతు బంధు వేస్తారు ఏంటి సార్ ఇది? రైతు బంధు అంట ఫిబ్రవరి చివరి వారంలో వేస్తారంట అందరికి, రానోళ్ళందరికి, అర్జీదారులందరికి అప్పుడు వేస్తారంట. మరి అప్పుడు వేస్తే ఏమిటికి ఉపయోగపడతాయి? కొంతమంది మాకు వద్దు అంటారు కదా కాంగ్రెస్ కార్యకర్తలు. ఇంతసేపు మీరు లైవ్లో విన్నారా లేదో? అవును సార్, వద్దంటే వాళ్ళు వద్దని చెప్పి రాసియాలి వాళ్ళకి, లేదంటే రిటర్న్ ఇవ్వాలి, రిటర్న్ తెక్కిచ్చేయాలి, రిటర్న్ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయాలి వాళ్ళు. ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి అవసరం ఉంటాయి కదా సార్. అవును, అంటే అవసరం ఉన్న వాళ్ళు అడిగితే అందరు కేసీఆర్ మనుషులు అంటారు. మరి ఎట్లా మీరు కేసీఆర్ మనుషులే, మేము కేసీఆర్ మనుషులు, అడిగిన వాళ్ళు కేసీఆర్ మనుషులు అంట. ఇదే కదా కేసీఆర్ బతకడం కావాలి కానీ కేసీఆర్ ఆయన కేసా వాళ్ళం 50 రోజులు అయ్యింది మరి అప్పుడే ఎట్లా అడుగుతారు అంటారు. 2 నెలలు అవుతుంది సార్, 50 రోజులు ఏమవుతుంది? 2 నెలలు అవుతుంది. అదే 2 నెలల పైన 2 రోజులు అయింది. 2 నెలల పైన 2 రోజులు అవుతుంది. 50 రోజులు ఇక్కడ వాళ్ళు ఏదో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక్కటి ఫ్రీ బస్ ఒకటే. ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే 60 రోజుల పాలన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఏంది ఎట్లా అనిపిస్తుంది సార్? గవర్నమెంట్ అంటే ఎట్లుండాలి? పోయినంత దూరము ఒక్కటే జల్లెడ పట్టుడనే ఉంది. జల్లెడ పట్టుడనే ఓడిపోయిన వాని గురించి ఎప్పుడు ఉన్నవాడు మంచిగా చేసుకొని దేశాన్ని ఎట్లా పరిపాలించాలా, ఎట్లా ముందు నడపాలా, ఏం చేయాలి? పోయిన వాడిని వదిలేయాలి, వాని గత వదిలేయి వాని వద్దనుకోనే నేను గత ఎక్కించినారు. వాని గురించి నీకు ఏం అవసరం ఇక అంతేగా. ఇప్పుడు ఇంట్లోకెళ్ళి వద్దనుకొని ఇంట్లోకెళ్ళి బయటకు పంపించినావు, ఇంట్లో మంచిగా ఉండాలి పంపించినారు. నీ సంసారం నువ్వు మంచిగా చేస్తున్నావు కానీ వాళ్ళని ఎత్తి పోసుకుంటూ ఉంటే ఏమొస్తుంది? ఏంటి వాళ్ళ అవిని ఎత్తి పోసుకుంటూ ఉంటే? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము గత దిగిపోయినాడు, అమలు చేయకుండా పోయిందా? చేయకుండా పోయిందా సార్? అర్థం కాలే. ఇప్పుడు పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు అప్పులు చేయకుండా పోయిందా? ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా ఒక రూపాయి ఉన్నప్పుడు రూపాయి అప్పు చేసి ఇల్లు చక్కదిద్దుకుంటాం. అదే కదా. ఈయన ఏంది లంక
లక్షలు కట్టి పెడతారా లక్ష బిందెలు? అంటే ఇప్పుడు నీవు తెలంగాణని ఎట్లా డెవలప్మెంట్ చేయాలా, ఎట్లా ముందుకు తీసుకురావాలా, ఎట్లా నడిపియాలా అది ఆలోచన చేయగాని దేశం పరిపాలిస్తావు నువ్వు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తేనే 6 గ్యారెంటీలు తొందరగా అవుతాయంట. ఎవరు చేయాలంట? ఆయననే చేయాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఈ లెక్కల. రాజకీయం గుండె విజయం చేసి చేయాలా? రాజకీయం మొత్తం రిగ్గింగ్ చేసి వాళ్ళని ఇసుకుపోయి వీళ్ళని ఇసుకుపోయి చేయాలనా? ఎత్తు చేసి ఎటన్నా చేసి ఆ మొత్తం రౌడీజం చేసి వాళ్ళని 17 మందిలో గెలిపియాలి. అది పరిపాలన ఆర్డర్, మంచి పరిపాలన తెలంగాణలో ఆర్డర్ అని. మరి ఇంద్రవేలిలా మొన్న మాట్లాడిన మాటలకు ఏమనిపిస్తుంది? ఏంది ఆయన మాట్లాడే మాటలు? ఆ ఇంద్రవేలిరా చేసింది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వమే చంపింది అమరవీళ్ళని. ఇప్పుడు ఆయన సారీ ఎప్పుడో ఏదో నీతి మాటలు బురద మీద ఇళ్ళ నీటి మాటలు చెప్తే ఎవరు నమ్ముతారు సార్? అది ప్రజలు నమ్ముతారా? చేసింది కాంగ్రెస్, ఒక్కటన్నది గవర్నమెంట్ ఉన్నదే కాంగ్రెస్ కదా. అప్పుడు అంజయ్య గారు ప్రభుత్వం ఉండే, వేరే ప్రభుత్వం ఉంటే నమ్మేవారు కానీ గవర్నమెంట్ ఉండేదే రాజశేఖర ప్రభుత్వం కదా, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అంజయ్య గారి ప్రభుత్వం ఉండే 1981 కాంగ్రెస్. తప్పిందే వాళ్ళు కదా, అమరవీర ప్రాణాలకి వాళ్ళే కారణం కదా. మరి మందివీన బురదల్ని నువ్వు లేనిపోని అన్ని అబద్ధాలు చెప్పి ఒప్పుకున్నా కూడా సారీ అని చెప్తే ఏమొస్తుంది? రైట్ అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్. ప్రజలారా, ఇది చూస్తున్నారు కదా, ఇంద్రవెల్లి మారణ హోమానికి, మారణ కాండకు కారణం కాంగ్రెస్ పార్టీ. నమస్కారం అండి. హలో ప్రజలారా, ఇంద్రవెల్లి మారణ హోమానికి కారణం కాంగ్రెస్ పార్టీ. 1981 ఆనాడు టంగుటూరి అంజయ్య గారు ఉన్నారు ముఖ్యమంత్రిగా, పైననేమో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. మరి ఆ మారణ హోమం చేసినటువంటి ప్రభుత్వమే ఈరోజు ఆడపై నివాళులు అర్పించడం ఎంతవరకు కరెక్ట్? నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే, చెప్పండి, ఎక్కడి నుండి, ఏం పేరు? నేను మహబాద్. చెప్పండి సార్. ఇంద్రవెల్లిలో సభ పెట్టి వాళ్ళ చెట్టును వాళ్ళే నరుక్కున్నారు కదా. వాళ్ళు చంపింది గవర్నమెంట్, గవర్నమెంటే, కాంగ్రెస్ గవర్నమెంటే కదా. సూపర్ గోల్ కొట్టింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. అవును. వాళ్ళు ఇవన్నీ చేసి అలా ఏదో మేకమన్న పుల్లు లెక్క మాటలు మాట్లాడితే ఏమరుగుద్ది ఇంద్రవెల్లి సభలో జనాలకి? నమ్ముతారా? ఇంద్రవెల్లికి సంబంధించిన జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసులు నమ్ముతారా అన్న కాంగ్రెస్ పార్టీని? ఇప్పుడు వాళ్ళు వచ్చి నివాళులు అర్పించినందుకు ఏమన్నా అనిపిస్తుందా? నమ్మకూడదు కదా. ముక్కు కోసం భవాన్ని ఏటిల మర్దం ఏటవతల మర్దం అనేది ఉంటది కానీ వీళ్ళు ఇట్లా ఇవాళ జబర్దస్త్ కూడా కదా, సెల్ఫ్ గోలే కదా అక్కడ సభ పెట్టి వాళ్ళు ఏమని చేసింది. అదే వాళ్ళ చెట్లు వాళ్ళే నరుకుంటారు సార్. అదే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీద ఏమనిపిస్తుంది సార్? అన్ని వదులుకున్నాక ఏదైనా మాట్లాడవచ్చు సార్. మాట పాబంది లేని మనుషులు ఏదైనా మాట్లాడతారు కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడో లేడో మరి ఇంద్రవెల్లి సభ జరిగినప్పుడు. రైట్, థ్యాంక్ యూ అన్న. దొంగ అన్నట్టుకున్నారు సార్ కదా. వాళ్ళు ఆలోచన లేకుండా అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళు ఏది అంత పార్టీ ప్రణాళిక ఏముండదా సార్ వాళ్ళకు? అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా అన్న. పార్లమెంట్ ఎన్నికలు వస్తే ఏమాత్రం ఆదివాసులకు ఆలోచన ఉండేటుంటే మళ్ళీ ఓటేయరు సార్ వాళ్ళకు. రైట్, థ్యాంక్ యూ అన్న. వాళ్ళ ఆలోచించాలి. దీర్ఘం కడితే దీర్ఘం కట్టిందంటూ మర్చిపోయి ఉండొచ్చు. అక్కడ అప్పటి తరం ఉన్నారో లేరు? ఉన్నారు, కామెంట్లు పెడుతున్నారు మనకు, మన లైవ్ లో పెట్టినప్పుడు వాళ్ళు జనాన్ని మొబిలైజ్ చేయాలి సార్. వాళ్ళ వాస్తవాన్ని వక్రీకరించకుండా ఉన్నట్టుగా వాళ్ళకి చెప్తే వాళ్ళు రియలైజ్ అవుతారు, అక్కడ ఎఫెక్ట్ పడుతుంది. సరే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అయితే ప్రజలారా,
ఇక్కడ ఇంద్రవెల్లి సభను ఉద్దేశించి వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే, దీంట్లో కామ్రేడ్లుగా చేసిన వాళ్ళు, కమ్యూనిస్టులుగా బతికిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వంతో ఎలాంటి గెట్టు పంచాయతీ లేదు, ఎలాంటి సంబంధం లేదు, అయినా కూడా ఆనాడు చీమ చిట్టుకోమన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మేధావులుగా చెప్పుకున్నటువంటి కొంతమంది ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రశ్నిస్తుండే. కానీ మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇంద్రవెల్లిలో సభ పెట్టడానికి కారణం ఏంటి? ఇంద్రవెల్లి మారణ హోమానికి, మారణ కాండకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఒకసారి చరిత్రనే చదువుదాం. 1981లో జరిగినటువంటి మారణ హోమం, ఒక ఆదివాసీ బిడ్డపై పోలీస్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో అక్కడ చెలరేగినటువంటి మంట దాదాపు 13 మంది అమరవీరులను ప్రభుత్వ రికార్డు ప్రకారం కోల్పోతే 60 మంది ఇళ్లలోకి వెళ్ళి భయంతో బయటికి వస్తే పోలీసులు చంపేస్తారేమో అన్నటువంటి భయం భ్రాంతులతోటి జల్ జంగల్ జమీన్ ఉద్యమాన్ని పోరాటం చేసినటువంటి పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించి ఈరోజు కమ్యూనిస్టులుగా చెప్పుకునేటువంటి చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. సిపిఐ ఆ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఒకసారి చూసుకుంటే మంత్రివర్యులు సీతక్క గారు ఒక కమ్యూనిస్టుగా నుంచి నక్సలైట్గానే బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకని ఇంద్రవెల్లిలో మారణ కాండ చేసింది కాంగ్రెస్ పార్టీ కదా అని ఎందుకు గల్లబట్టి అడగలేకపోతా ఉన్నది? కాంగ్రెస్ పార్టీయే మంట పెడుతుంది, కాంగ్రెస్ పార్టీయే నీళ్ళు పోస్తుందా? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటల ప్రజలారావి తొక్కుతాం, పండవేడతాం, నారదీస్తాం. ప్రమాణ స్వీకారం కంటే ముందు ఏం చేసిరు? ఏం మాట్లాడిండు ఆయన? ప్రమాణ స్వీకారం కంటే ముందు ఏం మాట్లాడిండు అంటే అధికారంలోకి రాగానే ఏం మాట్లాడినా తూటాల్లో వెళ్తాయనుకుంటున్నారా? ప్రజలారా, ప్రతిరోజు మీ ముందరికి మీతో నేను ప్రోగ్రాంతో వస్తూనే ఉంటా. దయచేసి ఈరోజు ఫోన్లు చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయకపోయింటే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఏకదాటిగా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ముందుగా మీ అందరికీ ఒకటి చెప్పాలి, ఇంతసేపు మనం లైవ్లోనే మీ అడ్రస్ ఎక్కడా అంటూ కూడా వైఆర్ టీవీని బెదిరించే ప్రయత్నం చేశారు. ఎవరికి భయపడం. ఇంకొకరు కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏమని కామెంట్లు చేస్తూ ఉన్నారు? నువ్వు జర్నలిస్టువా? అసలు కామెంట్ రాయడానికి నాకు సిగ్గు అనిపించింది. ఎక్కడ అంటే నన్ను క్వశ్చన్ చేసేటానికి కామెంట్ ఎలా రాయాలి, ఏ పద్ధతిలో రాయాలి, ఏడ కామ పెట్టాలి, ఏడ ఫుల్ స్టాప్ పెట్టాలి నోడుగా ఈరోజు జర్నలిస్టులను విమర్శించే స్థాయికి వచ్చారు. ఒక ఆయన అంటాడు రైతు బంధు నాకు అవసరం లే, వేస్తాడు పో నీకేం వస్తుంది అడు. అంటే తెలంగాణ ప్రజల తరపున మాట్లాడితే ఇట్లా ఉసగొలుపుతారా? ప్రజలారా ఒక్కటి గమనించండి. ఆల్రెడీ మా ఫేస్బుక్ పేజ్ ఏదైతే వైఆర్ టీవీ తెలుగు ఉన్నదో దాన్ని రిపోర్ట్ల పరంగా కొట్టి మా పేజ్ని కొన్ని రోజుల వరకు బ్లాక్ చేసినటువంటి పరిస్థితిగా ఉన్నది. దయచేసి వైఆర్ టీవీ తెలుగును కూడా అలాంటి కుట్రలు కుతంత్రాలు చేసి మా రంజిత్ అన్న మీద అక్రమ కేసులు ఎలా పెట్టిరో ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసులకు సంబంధించి వాళ్ళ తన డీటెయిల్స్ లేకపోవడంతో చల్లగబడ్డదా హైకోర్టు నుంచి కూడా తెచ్చుకోవడం జరిగింది మేము. అయితే ఇక్కడ వైఆర్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా కామెంటు, లైక్, షేర్ చేయండి. ఎందుకు పదే చెప్తా ఉన్నానంటే వాళ్ళు కొడుతున్నటువంటి రిపోర్ట్లకు మనం పరిష్కారం ఏంది అంటే కామెంట్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం. ఎందుకు దీని గురించి మాట్లాడుతూ ఉన్నా అంటే కొన్ని రోజులు ఇలాగే మనం తెలంగాణ ప్రజా గొంతుకగా మాట్లాడుతున్నటువంటి వైఆర్ టీవీ తెలుగును మూసేయాలి, వీళ్ళని ఎలాగో ఏం చేయలేకపోతున్నాం అనే ధోరణిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు రిపోర్ట్లు కొట్టి వైఆర్ టీవీ తెలుగుని రాకుండా చేసే విధంగా, బ్లాక్ చేసే విధంగా, యూట్యూబ్లో మరో ఛానల్ ప్రశ్నించే గొంతుగా ఉండొద్దు అన్నట్టుగా రిపోర్ట్లు కొడతా ఉన్నారు. దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నదో దానికి ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవ్వనికి భయపడేది లేదు. తెలంగాణ ప్రజల కోసం నికార్సుగా మాట్లాడతాం, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం. ఆ దమ్మున్నది, ఆ ధైర్యం ఉన్నది. ఎవరికి భయపడేటువంటి అవసరం ఆస్కారం అసలు లేదు మాకు. మేము భయపడే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నిజాలు మాట్లాడితే ఎప్పటికైనా మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారని అందరికి తెలిసినటువంటి విషయం. సో ప్రజలరా, ఒక్కసారి వైఆర్ టీవీ తెలుగు మీద జరుగుతున్నటువంటి కుట్రలని గమనించండి. కుట్రలను గమనించి మీరు మాకు మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆదరణ కామెంట్ల రూపంలో, షేర్ల రూపంలో, లైక్ రూపంలో కొట్టండి. ఎందుకు పదే పదే అడుగుతా ఉన్నామంటే వాళ్ళు కొడుతున్నటువంటి రిపోర్ట్లు వైఆర్ టీవీ తెలుగుని టార్గెట్గా చేసుకొని రిపోర్ట్లు కొడతా ఉన్నారు. రిపోర్ట్లకు మనం ఎదురు దెబ్బ కొట్టాలంటే కామెంట్లు, షేర్లు, లైక్లే చాలా పనికి వస్తాయి. మనకు అదొక మార్గంగా కనిపిస్తూ ఉన్నది. మీరందరూ కూడా మమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారో ఫ్యూచర్లో కూడా మీ అందరి కోసం మేము ప్రశ్నించే గొంతుకలుగానే